నమస్తే, వెల్కమ్ టు లవ్ ఫర్ జిహాద్. ఈ సిరీస్ గురించి మనందరికీ తెలిసిందే. సో ఎంతోమంది హిందూ ఆర్గనైజేషన్కి సంబంధించిన పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళని, లేకపోతే చిన్న కార్యకర్తలు ఎవరు వచ్చినా కూడా లవ్ జిహాద్ గురించి వాళ్ళు ఏం మాట్లాడతారు, ఎలాంటి భాష చెప్తారు, లవ్ జిహాద్ అంటే ఏంటి, ఇవన్నీ విన్నాము. అయితే ఇంకొంతమందికి వాళ్ళ భాషలో అర్థం కావడానికి, అంటే మనకి ఎలా అయితే చిన్నప్పుడు మా స్కూల్లో మన టీచర్స్ వీళ్ళందరూ చెప్పేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఏంటంటే లవ్ జిహాద్ కేసెస్ని హ్యాండిల్ చేయడానికి చెప్పించడానికి ఒక లెక్చరర్ మేడం అయితే నేను తీసుకొచ్చిన. సో ఉషా అక్క అనేసి మాకైతే బాగా పరిచయము. ఉషా జ్యోతిర్మయి ముదిగొండ గారు. అక్క నమస్తే. నమస్తే సిద్ధు. సో లెక్చరర్గా ఈరోజు మీరు ఏదైతే మా ఈ వేదిక ఉందో లవ్ ఫర్ జిహాద్ అనేసి, సో లవ్ జిహాద్ అనేది మనకు తెలుసు, బట్ ఒక జిహాదే లవ్ గురించి చేస్తున్నారు వీళ్ళు. సో ఇలాంటి సిరీస్ మేము చేస్తున్నాము. సో హిందూ అమ్మాయిల్లో అవగాహన రావాలి, తల్లిదండ్రులు ఎవరైతే ఈ వీడియోస్ చూస్తున్నారో వాళ్ళలో అరే నిజంగా లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంది అనేసి చెప్పడానికే ఈ తాపత్రయం మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి అయితే నేను చెప్పేసా లెక్చరర్ అని, అంతకన్నా ఎక్కువైతే నేను వెళ్ళను. కాకపోతే ఇప్పుడు సో ఈ లెక్చరర్ ఫీల్డ్లో ఉండి మీరు లవ్ జిహాద్ కేసెస్ హ్యాండిల్ చేస్తున్నది నాకు తెలియగానే అక్కతో నేను ఇంటర్వ్యూ చేస్తా అని చెప్పేసిన. సో మిమ్మల్ని కాల్ చేయడము, పిలిపించడము అంత చక్కగా జరిగిపోయింది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావా ఇలాంటి కేసెస్ హ్యాండిల్ చేస్తున్నప్పుడు ఒక లెక్చరర్గా ఉండి? నాకు చాలా ఈజీ అవుతుందమ్మా. ఎందుకంటే నేను టీనేజ్ పిల్లల్ని ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పిల్లల దాకా వాళ్ళతో నేను మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళకి పాఠమే చెప్పకుండా మేము ఒక మెంటార్స్ లాగా కూడా ఉంటాం. వాళ్ళకి మెంటార్స్ అంటే వాళ్ళ వ్యక్తిగతంగా కూడా ఏంటి, వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి, కొంచెం ప్రేమగా మాట్లాడడం చేస్తే ఆడపిల్లలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి మా దగ్గర ఓపెన్ అప్ అయిపోతారు. సో ఆ ఓపెన్ అప్ అయినప్పుడు ఇట్ ఈస్ లైక్ మోర్ ఈజీ ఫర్ అస్ టు కమ్యూనికేట్. నేను పాఠం చెప్పాలన్నా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మంచి చెప్పాలన్నా, నేను గైడ్ చేయాలన్నా, అదొక రకమైన ఇది బ్యూటిఫుల్ ప్రొఫెషన్ ఇది నాకు. సో నాకు ఇది చాలా ఈజీ అండ్ హాయి కూడా. ఎందుకంటే ఐ అండర్స్టాండ్ ద సైకాలజీ. లెక్చరర్గా ఉన్నప్పుడు పిల్లలకి ఎలా చెబితే అర్థమవుతుంది అన్నది మా సబ్జెక్ట్. కాబట్టి నాకు ఇది ఈజీ అని ఫీల్ అవుతాను అనుకుంటున్నాను. నేను ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్, చేయగలుగుతున్నాను. కాబట్టి నేను చేస్తున్నాను. గురించి కూడా మేము చాలా విన్నాము హిందూ వాహిని ద్వారా అండ్ ఆర్ఎస్ఎస్ ద్వారా. సో అందుకోసం పిలిపించాము. అయితే ఈ రోజు నేను ఒక యాంకర్ గా కాకుండా మీ ముందర ఒక చిన్న పిల్లాడి లాగా స్టూడెంట్ గా నా క్వశ్చన్స్ ఉంటాయి నాకు సంబంధించిన. ఇప్పుడు నాకే కాదు బయట చాలా మందికి కొన్ని డౌట్లు ఉంటాయి. ఆ డౌట్లని నేను ఈ రోజు క్లారిటీ చేసుకుంటాను. ష్యూర్ గా చెప్పండి. ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ జిహాద్ అన్నవి కేవలం సినిమాల్లోనే ఉంది, సినిమాల్లోనే ఇలాంటి బూచి చూపిస్తారు, అసలు బయట లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ లేదు అనేసి చాలా మంది అంటుంటారు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? అసలు లవ్ జిహాద్ అనేది మన భారతదేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ లవ్ జిహాద్ అన్నది ఇప్పటిది కాదండి. అంటే మనకి తెలియదు. ఇప్పుడు ఉన్న జనరేషన్ 50 సంవత్సరాల క్రితం జనరేషన్ వాళ్ళు ఎవరు దాన్ని లవ్ జిహాద్గా ఎవరికి అర్థం కూడా కాలేదు. సీరియస్లీ స్పీకింగ్ ఎవరికి అర్థం కూడా కాదు. ఈ లవ్ జిహాద్ అన్నది ఒక 8th సెంచరీలో భారతదేశంలో ఎప్పుడైతే ఈ తుర్ష్కుల యొక్క ప్రభావం, వాళ్ళ యొక్క దండయాత్రలు వీళ్ళందరూ మొదలైంది చూసారా, అప్పుడు మొదలైంది జిహాద్ అన్న వ్యవహారం. జిహాద్ అంటే ఏంటి? యుద్ధము, ఒక పవిత్ర యుద్ధము అని చెప్పుకునేవారు. ఈ పవిత్ర యుద్ధం అంటే దేనికి పవిత్రత? ఎటర్నల్గా మామూలుగా చెప్పుకునే భాష అంటే ఎటర్నల్గా మానసికంగా తనను తాను దృఢపరుచుకొని ఒక యుద్ధంగా తనని తాను యుద్ధం చేసుకుంటూ బయటికి భగవంతుడు చేరుకోవాలి అన్న యుద్ధం యాక్చువల్గా. దట్ షుడ్ బి ద వన్. కానీ దీనికి వీళ్ళు మరి ప్రకృతి వికృతుల్లాగా ఇది ఒక వికృతి రూపం చెందింది. యుద్ధం చేయాలంటే ఈ దాని ఏమంటే గన్నులు ఇవన్నీ ఉండాలి కదా, దానికి చాలా పైసలు ఖర్చులు అవుతాయి, ఇవన్నీ అవుతాయి. సో అది అంత కష్టము. సో ఈజీ వే ఏంటి? తేనె పూసి కత్తికి చక్కగా మెడ మీద పెడితే సరిపోతుంది. సో అలాంటిది ఈ లవ్ జిహాద్ అమ్మ. ఇప్పుడు కదమ్మా, ఆల్మోస్ట్ మనకి 8th సెంచురీ నుంచే ఈ లవ్ జిహాద్ అనుకుంటూ వచ్చింది. మనము సినిమాలో చెప్పుకుంటాము, రాణి పద్మావతి ఆవిడ జోహార్ చేశారు, అవునా? ఎవరో ఒక ముస్లిం ఆయన. కనీసం ఇప్పుడు జనాలలో ఎట్లా ఉంటుందంటే కేవలం రాణి పద్మావతి మోహన్ చూపించడానికి ఇది ఎందుకు ఒప్పుకోలేదు, దానికి ఆవిడ జోహార్ చేయాల్సిన అవసరం ఏంటి? అలాగే ఔరంగజేబు ఎంతమంది ఆడవాళ్ళని, అలాగే అక్బర్ ఎంతమంది ఆడవాళ్ళని, ఇవన్నీ లవ్ జిహాద్. ఇవన్నీ మన హిస్టరీలో కానీ మనకి ఎక్కడా కనబడదు, ఎవరు చెప్పరు. మనం చదువుకున్న సబ్జెక్టులో, నేను చదువుకున్న హిస్టరీ సబ్జెక్ట్లో కూడా, మేము ఇంటర్మీడియట్ స్కూళ్ళల్లో చదువుకున్న కేవీ స్కూల్ చదువుకున్నాను, ఎక్కడా లేదు మనకిది. ఎక్కడ చెప్పరు, లవ్ జిహాద్ అన్న పదం వాడరు. మనకి ఎంతసేపు హిస్టరీలోని
ఒకటి చిన్నది చెప్తారు. ఏమని చెప్తారు? ఛత్రపతి శివాజీ ఉండేవారు, కొండ ఎలుక అని చెప్పేవారు ఛత్రపతి శివాజీని. అట్లానే బ్రిటిషర్స్ వచ్చి పోరాడారు, గాంధీ గారు ఏదైనా చేశారు, ఇంతే. కానీ మనం ముఘలుల చరిత్ర చదువుతాము, కులీ కుతుబ్ షా చరిత్ర చదువుతాము, వాళ్ళ గొప్పతనము, ఆయన పేరేమిటి, టిప్పు సుల్తాన్ వాళ్ళ నాన్న హైదర్ అలీ గురించి చదువుతాము, టిప్పు సుల్తాన్ ఇంతమంది గురించి చదువుతాం. కానీ మన భారతదేశంలో ఎంతో మంది ఆడవాళ్ళు, ఎంతో మంది అలా ఆ లవ్ జిహాద్ బారిన పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పూర్వం బయట దేశాల నుంచి వచ్చినప్పుడు మన రాజులు యుద్ధం చేయలేక, యుద్ధానికి కాస్ట్ ఎక్కువ అవుతుందనో, లేకపోతే యుద్ధం వల్ల ప్రాణ నష్టం అవుతుందనో, ప్రజలకు ఇబ్బంది పడతారనో, కేవలం వాళ్ళింటి ఆడపిల్లల్ని ఇచ్చేస్తే యుద్ధ నివారణ అవుతుందనో, ఇలాంటి కారణాల వల్ల అలా మెల్లగా మొదలైంది. కత్తిని తీసుకొచ్చి పెళ్లి చేసేయడాలు, కత్తి ఆ యొక్క రాజు తీసుకొచ్చి ఈ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం, అమ్మాయిని ఇచ్చేస్తే యుద్ధ నివారణ అయిపోతుంది. అది కొంతదాకే ఆగేది, తర్వాత మళ్ళా జరిగేవి. అలాగే జోధా అక్బర్ అంటారు సినిమా, అసలు అదంతా ట్రాష్. అది ట్రాష్ అనేసి ఇటీవల ఒక మామూలుగా పిచ్చి ట్రాష్. అందరు జనాలకి, బయట జనాలకి ఎలా కనబడుతుంది? జోధా అక్బర్ సినిమా చూస్తే ఆహా, ఐశ్వర్య రాయి, ఆహాహా, హృతిక్ రోషన్ ఎంత అందంగా ఉంది, వాళ్ళ ప్రేమ కథ అద్భుతమైన ప్రేమ కథ, సెక్యులర్ స్టోరీ. దీని అనవసరంగా దీనికి ఒక తప్పుడు రంగు పులిమారే. అది లవ్ జిహాద్, అది జిహాదే, స్పష్టంగా జిహాద్ అది. సో ఇలాంటివన్నీ ఇవాళ కాదమ్మా, వందల వేల సంవత్సరాలుగా వస్తూ ఉంది. అయితే జనాల్లోకి కొంత మార్పు గత 15-20 ఏళ్లలో జనాల్లో కొంచెం ఆలోచన శక్తి పెరగడంతో ఇది ఏదో అవుతోంది, కొంత అర్థం అవుతోంది. ఇప్పుడు అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇంకా ఉన్నారు, అందులోనే కొట్టుమిట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియా యుగం ఇది. సోషల్ మీడియాలో ప్రతిదీ వచ్చేస్తుంది, కరెక్ట్, లవ్ జిహాద్ అంటే ఏంది అనేసి. బట్ ఇప్పుడు మీరు 100 ఏళ్ల క్రితంది ఒక స్టోరీ చెప్పిండ్రు, ఇప్పుడు ఇది సోషల్ మీడియా యుగం. బట్ మీ ఎరా ఏదైతే ఉందో, ఈ 50 years ఎరా, ఆ టైంలో సెక్యులర్ పద్ధతిలోనే మొత్తం ఉండేదా, లేకపోతే లవ్ జిహాద్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉండి అనేసి మీకు ఎప్పుడైనా అనిపించిందా? అసలు నాకు అసలు తెలియలేదమ్మా. ఒక 25 years దాకా అసలు నాకు తెలియదు. ఎంతసేపు అంటే మా అమ్మ నాన్న కొంచెం, మేము ట్రెడిషనల్ ఫ్యామిలీ, ఆర్థడాక్స్ ఫ్యామిలీ నుంచి వచ్చి రావడంతో ఏదైనా గబుక్కున బయట వాళ్ళ నుంచి కాలు కడుక్కున్నా, స్నానం చేసారు, ఎవరైనా ముస్లిం అమ్మాయితో మాట్లాడినా అమ్మాయిని ఇంట్లోకి రానివ్వకుండా నాన్నగారు కొంచెం కట్టుదిట్టం చేసేవారు. నాన్నగారు అమ్మగారు వాళ్ళు ఇంట్లోకి వచ్చారా, సరే స్నానం చేసిరా, ఎందుకు ఏమీ కారణం చెప్పేవారు కాదు. బట్ అమ్మ నాన్న మాట వినడం అదొక ఇది ఉండేది. కానీ ఐ యూస్ టు ఆర్గ్యూ, నాకు కొంచెం విపరీతమైన ఆలోచన ఎక్కువ, ఎందుకు వీళ్ళు ఇంత చాదస్తంగా చేస్తున్నారు, వై ఆర్ దే సో ఫులిష్. భగవంతుడు అందరికీ ఒక్కడే కదా, మనం గట్టిగా నమ్ముతాం కదా భగవంతుడు ఒక్కడే, అందరూ మనుషులే, అందరిలో ఒకటే రక్తం ప్రవహిస్తుంది, అందరూ ఒకలాగే ఈ ఆలోచన ధోరణ మనం చదువుకున్న చదువులో ఎప్పటి నుంచో పెట్టుకుంటూ వచ్చారమ్మా. కాబట్టి మేము అదే ధోరణి అలా గొర్రెల్లాగా పోతూ వచ్చాం మేము. కానీ ఒక్కొక్కసారి మా అమ్మగారిని కానీ నాన్నగారిని కొన్ని క్వశ్చన్స్ అడిగితే, మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ కొన్ని క్వశ్చన్స్కి నా దగ్గర సమాధానం ఉండేది కాదు. సో ఆ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉండిపోయేవాళ్ళం చిన్నప్పుడు మేము. తర్వాత మెల్లగా వివాహానంతరము మా అత్తవారింట్లోకి వచ్చి, తర్వాత నేను ఈ ఆర్ఎస్ఎస్కి పరిచయం అవ్వడము, సంఘకు పరిచయం అవ్వడం, ఇది ఏంటి అసలు, వాట్ ఇట్ ఈస్ అని తెలుసుకున్న తర్వాత నాకు అర్థమైంది, ఓ ది సంథింగ్ డిఫరెంట్. ఎస్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. ప్రతి మనిషి డిఫరెంట్గా ఉంటాడు, వాళ్ళ ఆలోచన విధాలు డిఫరెంట్ ఉంటారు. అందరూ ఒకటిగా ఆలోచిస్తారు, అందరూ డిఫరెంట్గా ఆలోచిస్తారు. మనం ఆలోచించారంటే ఇంకొకటి ఆలోచించాడు. ఇది బేసిక్ డిఫరెన్స్ అనేది నాకు అప్పుడు అర్థమైంది. అంటే అందరూ ఒకటే కదా నా ఆలోచన. మా బ్రెయిన్స్లో యంగర్ ఏజ్, స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి భగవంతుడు ఒక్కడే అని మాకు చెప్తారు. అందరికీ చెప్తారా? అది మాకు చెప్పారు, అది మాకు బుర్రలో కూర్చుంది. హిందూస్ బుర్రలో కూర్చుంటుంది, అందరి బుర్రలో కూర్చోరు. అది స్ట్రాంగ్గా ఎందుకు మనం అంటాము భగవంతుడు అంతా ఒకటి అని, మనం ఓంకార రూపము ఇదంతా మనం చదువుకున్నాం, మన వేదాల్లో మనం చదువుకున్నాం. కాబట్టి ఆ పరంపరగా మన తల్లిదండ్రులు మనకు చెప్పుకుంటూ వచ్చారు భగవత్ స్వరూపాలు, మీరందరూ భగవత్ స్వరూపాలు, ఎక్కడ నిందు గలడందు లేడు సందేహం బువలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతుకు చూచిన అందందే గలడు అని భాగవతంలో పద్యాలు మాకు చిన్నప్పుడు నేర్పారు. సో భగవంతుడు నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. కాబట్టి అందరూ, ఇవి మేము నేర్చుకున్నాం, వాళ్ళు నేర్చుకున్నారో లేదో సంగతి మాకు తెలియదు. కాబట్టి మాకందరికి ఎట్లా ఉంది సెక్యులర్ థాట్ ప్రాసెస్, మాకెట్లా ఉండే అందరూ ఒకటే, దేశం అంటే అందరూ కలిసి ఉండాలి, ఇదే థాట్ ఉండేది. కానీ
ఇది వేరు అనేది ఒకటి. తర్వాత ఒక అంటే నాకు అంటే ఇప్పుడు రిలేట్ చేసుకుంటే కొన్ని విషయాలు మాకు అర్థమవుతూ ఉంటాయి. మా చిన్నప్పుడు కూడా అబ్బాయిలు హిందూ అమ్మాయిల వెంటనే ఎక్కువ పడేవారు. ఇంటర్ చదువుకున్న అప్పటి నుంచి ఉంది, కానీ అది మాకంత తెలివి లేదు కదా మాకు. ఎందుకంటే మేము చదువుకున్నదంతా సిబిఎస్ఈ సిలబస్. అప్పట్లో అంతా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండేది. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ గవర్నమెంట్ది. ఆ చదువు కేవీ స్కూల్ చదువుల్లో సెక్యులర్ చదువులే ఉండేవి. ఈ సెక్యులర్ చదువుల్లో చెప్పే వాళ్ళు కూడా అలాగే ఉండేవారు, నేర్చుకునే వాళ్ళం అట్లానే ఉండేవాళ్ళు. అంటే తర్వాత మేము ఫర్దర్ ఎడ్యుకేషన్ ఇంకా డెవలప్ చేసుకొని చదవడము, సమాజంలోకి వెళ్ళడము, ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా మాకు కొంచెం అవగాహన, అంటే ఎంతూజియాస్ బీయింగ్ లెక్చరర్స్, రీసెర్చ్ ఓరియంటెడ్గా వెళ్ళడం, ఇట్లా ఆలోచించడం, జనాల్ని కలవటం, వాళ్ళ ఆలోచనలను తెలుసుకుంటుంటే అప్పుడు మాకు కొంత అవగతమయ్యేది. ఓహో, ఇది ఇప్పటి జాడ్యం కాదు, ఎన్నాళ్ళ నుంచో ఉన్న జాడ్యము. మేము ఆ బూజుని మా తల నుంచి వదులుచుకొని మా పిల్లలకి అది అందించకుండా ఉంటే చాలు అని ఒక లెవెల్లో అనుకున్నా. అయితే నేను లెక్చరర్ అవ్వడంతో, నేను కాలేజ్ పేర్లు చెప్పను, నేను కామర్స్ లెక్చరర్ని. సో బీకామ్ స్టూడెంట్స్కి పాఠాలు చెప్తుండేదాన్ని. ఇది నా కెరియర్ బిగినింగ్లో. ఐ డోంట్ నో టు గివ్ ద ఇయర్స్ ఆల్సో ఆర్ ద కాలేజ్ నేమ్ ఆల్సో ఆర్ ద చైల్డ్ నేమ్ ఆల్సో. సో ఇది చాలామందికి చాలా చోట్ల చెప్పిన విషయమే. వాళ్ళు మార్వాడీసు సింగిల్ పేరెంట్ అనమాట, తల్లి. జాయింట్ ఫ్యామిలీస్లో ఉంటారు మార్వాడీస్ యూజువల్గా. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 2005, 6 లేకపోతే 7, 8 ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్, ఆ సమయంలో అనుకోండి. ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి, చక్కటి పిల్ల, చక్కగా అందంగా బాగుంది, ముద్దుగా ఉంది. షీఈస్ అ గర్ల్ విత్ 85-90% in her subject in commerce intermediate. She joined the college with a goal to become a chartered accountant. So myself being a commerce faculty, ఆ అమ్మాయికి నేను పాఠం చెప్పేదాన్ని. నాకు ఫేవరెట్ స్టూడెంట్. నేను చెప్పాను కదా, నాకు అదృష్టం ఒక రకంగా పిల్లలతో డీలింగ్, పాఠాలు చెప్పేటప్పుడు మేడం బాగా చెప్తారు, పిల్లలు మా వెనకతలు రావడం, మేము వాళ్ళతో మాట్లాడడం, ఇట్ వాజ్ ఆల్ గుడ్. సో ఆ పిల్లలతో ఎక్కువగా నాకు అటాచ్మెంట్ ఉండేది. అండ్ పిల్లలు వెక్కిరిచ్చేవారు కూడా, మిగతా పిల్లలు, మేడం మీ ఫేవరెట్ స్టూడెంట్ అని. ఎందుకంటే పాఠం చెప్తే అట్లా పట్టుకుంటే మాకు ఆనందంగా ఉంటుంది, ఎక్స్ట్రా చెప్పాలన్న ఫీలింగ్ అవన్నీ ఉంటాయి. మేము అలా చెప్పేవాళ్ళం కూడా. ఆ పిల్లతో బాగా క్లోజ్గా ఉండేదాన్ని, బాగా మాట్లాడేది. సిఏ దాని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉండేవి, ఆ అమ్మాయి అవి క్లియర్ చేసింది. బీకామ్ అయిపోయింది, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడు యాన్యువల్ ఎగ్జామ్స్ ఉండేవి బీకామ్. ఇప్పుడు సెమిస్టర్ సిస్టమ్ ఉన్నట్టు ఉండేది కాదు. పూర్వము యాన్యువల్ ఎగ్జామ్ సిస్టమ్స్ అంటే సంవత్సరానికి ఒక్కసారి పరీక్ష రాసేవాళ్ళు వాళ్ళు. సో ఆ సిస్టంలో ఉండేది. సో డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయింది, సరే మేము అయిపోయింది. సమ్మర్ వెకేషన్స్ తర్వాత మళ్ళీ రీజాయినింగ్ ఇంటు ద కాలేజ్ చూస్తాము. క్లాసెస్ మొదలవడానికి ఓ వారం రోజులు, 10 రోజులు పిల్లలు రావడానికి టైం పడుతుంది మాకు, పాటలు మొదలు పెట్టడానికి. నేను చూస్తున్నాను క్లాస్లో ఆ పిల్ల కనపడతలేదు నాకు. అమ్మాయిలను అడిగాను, ఏరా పాపేదిరా అంటే గుసగుసలు ఆడుకుంటున్నారు. ఏమైంది అని అన్న. మేడం మీకు తెలియదా దాని పెళ్ళి అయిపోయింది అన్న. నేను షాక్ అయిపోయాను. నా ఫస్ట్ దెబ్బ అక్కడ తగిలింది. ఇంత క్లోజ్గా నాతో కూతురులాగా, నాకు అక్క అని కావచ్చు, అమ్మ అని ఇట్లా తిరిగే ఆడపిల్లలు, అది నాకు షాక్ చాలా గట్టిగా తగిలింది. పెళ్ళి అయిపోయింది నాకు అసలు ఏం మేడం లవ్ మ్యారేజ్ అది ఇది అని. తర్వాత నెక్స్ట్ వీక్ వాళ్ళ అమ్మ వచ్చారు. షీఈ్ విత్ హర్, అంటే తన హస్బెండ్ లేడు పాపం. జాయింట్ ఫ్యామిలీ, బావగారులు, మరుదులు, వాళ్ళందరి దగ్గర వాళ్ళందరితో పాటు అత్తగారు, మామగారు వాళ్ళందరితో ఉంటుంది తను. వాళ్ళ అమ్మ ఉంటుంది, అమ్మాయి ఉంటుంది. మేడం అమ్మాయి మీ దగ్గరకు వచ్చిందా, ఏమైనా చెప్పిందా, మిమ్మల్ని కలిసిందా అని. అసలు నా బ్రెయిన్ అయితే బ్లాంక్ అయిపోయింది. అప్పుడు మనకి ఈ సెల్ ఫోన్స్ లేవండి, స్మార్ట్ ఫోన్స్ లేవు. చిన్ని టాటా వాడి ఫోన్స్ వచ్చేవి, టాటా వాడి రిలయన్స్ ఫోన్స్, టాటా ఫోన్స్ వచ్చిన. మేము ఇంకా అప్పుడు అంత ఎదగలేదు, మా దగ్గర ఇంకా ఫోన్స్ కూడా లేవు, అంతా ల్యాండ్లైన్ సిస్టమే. నేను అమ్మ నా దగ్గరికి మీ అమ్మాయి రాలేదు, పరీక్షలు బాగా రాసిందని అనుకున్నాను, పాఠాలు చెప్పాము, అయిపోయింది, మేము వెళ్ళిపోయాం, మీ అమ్మాయి కోసమే నేను చూస్తున్నానంటే అప్పుడు వాళ్ళ మదర్ చెప్పారు, ఇంటి ఎదురుగుండా పంచర్ షాప్ వాడు ఉన్నాడు, వాడితో లేచిపోయి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నట్టు. పంచర్ షాప్ అబ్బాయి, ఈ అమ్మాయి చార్టెడ్ అకౌంట్ అవ్వాల్సిన అమ్మాయి, పంచర్ షాప్ వాడు. అంటే వెల్ ఎడ్యుకేటెడ్ అమ్మాయి, వెల్ ఎడ్యుకేటెడ్. మార్వాడీస్ అంటే దే ఆర్ వెరీ రిచ్ పీపుల్, గుడ్ గోయింగ్ పీపుల్. ఈ అమ్మాయి చేసేసుకుంది.
మరి ఏం చెప్పాలి నేను షాక్ తిన్నా, నాకు అర్థం కాల, నాకు అసలు అర్థమే కాలే. బ్రెయిన్ నాకు ఫస్ట్ టైం నా లైఫ్లో అలాంటిది ఏదో చూసాను నేను. ఇంత తెలివైన పిల్ల, CA చదవాల్సిన పిల్ల, CPT క్లియర్ చేసిన పిల్ల, నేను ఇంకా ఆ సంవత్సరం ఆ పిల్లకి ఏం చెప్పాలి, అట్లా ఏం చెప్తే ఆ పిల్లని ఇంకా బెటర్ చేయొచ్చు, తన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో ఉంటుంది, మా అమ్మని బాగా చూసుకోరనో ఇట్లా చెప్పుకుంటున్నాను. మా అమ్మని బాగా చూసుకోవాలి మేడం, నేను మా బాబాయిలు విసుక్కుంటారు, మా పెద్దనాన్నలు బాగా మా అమ్మకి పని ఏవో చెప్తూ ఉంటారు, ఆడపిల్లల కష్టాలు, వాళ్ళ ఇంటి ఫ్యామిలీ కష్టాలు. ఐ కీప్ హియరింగ్, వినేవాళ్ళు ఉండాలిగా. పాప ఐ యూస్ టు లిజన్, ఐ యూస్ టు, మంచి ఉద్దేశం ఉంది, ఐ యూస్ టు ఎంకరేజ్ టు స్టడీ మోర్, బాగా చదువు మీద బాగా. ఇంకా మిగతా వాటి అమ్మాయి మిగతా ఏవో చెప్పేది కాదు, వ్యక్తిగతమైన సమస్య చెప్తే అయ్యో అవరా నాన్న నా దగ్గర టిఫిను, వాళ్ళు మార్వాడీస్ నాన్ వెజ్ తినేవాళ్ళు కాదు, ఐ డోంట్ ఈస్ నాన్ వెజ్. సో వాళ్ళకి అలా తినడం, ఏవో ఒకటి చిన్నగా చాక్లెట్లు బిస్కెట్. ఐ యూస్ టు టాక్ టు హర్ వెరీ నైస్లీ. నాకు అది పెద్ద షాక్ అయిపోయింది, నాకు అర్థమే కాలేదు. అండ్ ఆఫ్టర్ 4 or 5 years వేర్ ఐ లెఫ్ట్ దట్ కాలేజ్, ఐ జాయిన్ విత్ సమ్ అదర్ కాలేజ్. అప్పుడు ల్యాండ్ లైన్ ఇప్పటికీ ఉంది మాకు, ల్యాండ్ లైన్కి కాల్ వచ్చింది, మేడం నేను సో అండ్ సో మీ స్టూడెంట్ని పలానా కాలేజ్లో, మీకు గుర్తుందా, నాకు మీతో మాట్లాడాలి అని అనింది. ఈ మార్వాడి అమ్మాయి. ఓకే. నాకు అది స్ట్రైక్ అవ్వడానికి ఒక నిమిషం పట్టింది. ఇంకా ఇన్ని 4 ఏళ్లలో ఎంతమంది పిల్లలు ఉంటారు నాకు స్టూడెంట్స్, హ్యావ్ టు రికలెక్ట్ కదా. అప్పుడు స్ట్రైక్ అయింది, మేడం నేను ఇలాగా హా చెప్పమ్మా ఎక్కడున్నా, మేడం आप अर्जेंट से बात करना आप आएंगे क्या అన్న. నారాయణ కూడా తాజ్మహల్ హోటల్లో కూర్చున్నాను నేను, అమ్మాయిని అక్కడ కలిశాను. ఆ పిల్ల సంకలో ఒక పాప, పక్కన ఒక పాప బాబు గుర్తులేదు నాకు, కడుపులో ఇంకొకళ్ళు ఉన్నారు. మేడం గల్తీ హో గయా హమారే జిందగీ సే. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ 2010, 11, 12 అనుకోండి. అప్పుడు हमसे गलती हो गई, भूख लग रहा है, बच्चों को भूख लग रहा है, कुछ मिलेगा खाने को. దేవుడా, ఇది నిజంగా జరిగింది, ఇది నిజంగా జరిగింది, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి, నాకు నిజంగా జరిగింది. నాకు భూక్ లగ్ రहा है मुझे, बच्चे भूखे हैं, कुछ मिलेगा. అప్పుడు సెల్ ఫోన్స్, ఈ ఫోన్ పేలు ఏమీ లేవండి. ఒక బండి వేసుకొని చేతిలో ఒక 500 రూపాయలు మా అత్తగారి దగ్గర తీసుకొని పరిగెత్తా. మేము మిడిల్ క్లాస్ వాళ్ళని పరిగెత్తా, ఏదో పిల్ల ఫోన్ చేసింది అడిగింది అని. ఇట్ వాజ్ సాటర్డే. సరే రామ్మని తీసుకెళ్ళి కూర్చుని మాట్లాడా. ఆ అబ్బాయి దాన్ని పెళ్లి చేసుకొని, అది ఏంటది ఓల్డ్ సిటీలో ఎక్కడో ఒక గుహ లాంటి ప్లేస్ అని చెప్పింది ఆ పిల్ల, ఇప్పుడు గుర్తు కూడా లేవు అవి. పెళ్లి చేసుకున్నాడు, వాడి లైఫ్ ఏంటంటే పంచర్లు వేసుకోవడమే. తను ముస్లిం కింద మారాల్సి వచ్చింది. తను అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ షీ రియలైజ్డ్. బచ్చే భూకే అంటే మీరు నమ్మరు, నేను తీసుకెళ్ళిన 100 తీసుకెళ్ళాను, 500 తీసుకెళ్ళిన గుర్తు కూడా లేదు, డబ్బులన్నీ అయిపోయినాయి, ఆ చేతిలో డబ్బులు కూడా లేవు. సో తర్వాత మేము డిఫరెంట్ ఆర్గనైజేషన్స్తో మాట్లాడి, రాష్ట్ర సేవికా సమితి వాళ్ళతో మాట్లాడి, లేకపోతే అమ్మాయికి అక్కడ వర్కింగ్ ఉమెన్స్, ఇంకెందుకంటే వీళ్ళని మళ్ళీ ఇన్ని మంది పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ రానివ్వరు. వాళ్ళు మొత్తంగా ఆ ఫ్యామిలీ మొత్తం ఈ అమ్మాయిని వెలివేసేసింది. అటు అయిన వాళ్ళు లేరు, అటు కన్నవాళ్ళు లేరు. తన లైఫ్ ఏమైంది ఆ పిల్లది అంటే, బయట మేము సోషల్ ఆర్గనైజేషన్స్ నుంచి కొంత సపోర్ట్ చేసి, తెలివైన పిల్ల కాబట్టి ఎక్కడో చిన్న ఉద్యోగం ఇప్పించి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో పెట్టించి కొంతకాలం దాకా ఆమెకి కొంత ఫండ్ రైజ్ చేసి, అప్పట్లోనే మేము చేసి పాత ఫ్యాకల్టీ అంతా మేము పుల్అప్ చేసుకొని, కాల్స్ చేసుకొని, మేము చేయవలసిన, అంటే మేము చేసింది ఉడతా సహాయమే. కానీ ఐఎమ్ హ్యాపీ ఫర్ వన్ థింగ్ దట్ షీ రియలైజ్డ్, हमने गलती कर लिया मैडम, हमारा ज़िंदगी बर्बाद हो गया, हमने गलती कर लिया, हमें क्या करना है, नहीं पढ़ाई करना है, पहले जॉब करो, बच्चों को फीड करना है. కడుపులో ఒకళ్ళు ఉన్నారు, సంకలో ఒకళ్ళు ఉన్నారు, చేతిలో ఒకళ్ళు ఉన్నారు, 3 పిల్లల్ని తను సాకాలి, ఎట్లా సాకుతుంది. దట్ వాజ్ అ బిగ్, నా బ్రెయిన్కి తగిలింది. వచ్చిందా మళ్ళీ రిటర్న్? ఆబ్వియస్గా బుద్ధి మరి చేతులు కాలే కదా. మరి అబ్బాయి ఇంక అయిపోయింది, షీ లెఫ్ట్ హిమ్. అంటే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కనేసి వదిలేశాడు, నడి రోడ్డు మీద వదిలేశాడు, కొట్టి, అది కడుపుతో ఉంటే కొట్టి తలిమేశాడు దాన్ని. చక్కటి పిల్ల, మార్వాడీస్ దే లుక్ వెరీ గుడ్, వెరీ గుడ్ లుకింగ్ గర్ల్స్ ఉంటారు వాళ్ళు, ఆడపిల్లలు. నాకు అసలు నన్ను చదువు గురించి అడిగావు, మీ ఇంట్లో విషయాలు, ఈ విషయం ఎందుకు చెప్పలేదు, మాట రాలే ఆ పిల్ల నోట్లోంచి, ఎందుకు చెప్పలేదు నువ్వు నాకు అని అన్నా. మేడం మీరు ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు కదా అని. నేను ఎట్లా తీసుకుంటాననేది సెకండ్. మరి ఇప్పుడు ఎట్లా అనిపించింది అంటే,
मालूम नहीं मैडम पहला नंबर आप ही का मुझे लगा दिमाग में దేవుడు ఉన్నాడు అనేసి నేను ఒకటే అనుకున్నాను కరెక్ట్ భగవంతుడు ఆ రోజు ఆ పిల్లతో ఉన్నాడు కనీసం షీ రియలైజ్డ్ ఆ అమ్మాయి ఏ సూట్ కేసులోకో ఏ ఫ్రిడ్జ్లోకో వెళ్ళకపోక ముందే ఆ పిల్ల ముగ్గురు పిల్లల్ని కనీసం కన్నాదన్నా సరే షీ రియలైజ్ అంటే తర్వాత ఆర్గనైజేషన్స్ ద్వారా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ద్వారా ఆ పిల్ల నార్మల్సీకి రావడము ఇప్పుడు ఎక్కడుందో కూడా నాకు తెలియదు వాట్ ఆల్ వీ కుడ్ డూ వీ డిడ్ ఇట్ తన లైఫ్ తను ఏం చేసుకొని తను సో ఇట్లా మీరు ఎన్ని కేసెస్ హ్యాండిల్ చేసి ఉంటారు ఇప్పుడు అంటే దట్ వాజ్ మై స్టార్టింగ్ అంటే నేను హ్యాండిల్ చెయ్యాలి నేను ఒక లెక్చరర్ అయ్యి ఉండి పిల్లలకి పాఠాలు చెప్తూ కేవలం నా సబ్జెక్టే కాదు చెప్పాల్సింది సమాజానికి అంతమంది పిల్లల్ని 100 మంది 150 మంది క్లాసులో ఉంటే వాళ్ళకి నేను ఒక నీతి కథలాగా నా సబ్జెక్ట్లోంచి నేను చెప్పగలిగితే అందులోంచి 100 మందిలోంచి ఒక్కడైనా రియలైజ్ అయితే నా ఈ లెక్చరర్ వృత్తికి ఒక సాఫల్యం అనుకుంటాను లేకపోతే దెర్ ఇస్ నో సెన్స్ బీయింగ్ అ టీచర్ ఆర్ ఎ లెక్చరర్ నేను ఎప్పుడు లెక్చరర్ అనుకుంటూ టీచర్ అనుకుంటా ఎప్పుడు లెర్నింగే అనుకుంటూ ఉంటాను నా పిల్లలకి ఎప్పుడు అదే నడుస్తుంది నా పిల్లలకి నా స్టూడెంట్స్కి ఇట్లా కాదు నాన్న ఇది నాన్న అంటే మాకు క్లాసుల్లో ముస్లిమ్స్ ఉంటారు ఇటు హిందూస్ అందరూ ఉంటారు వీ హ్యావ్ టు డీల్ విత్ ఎవ్రీథింగ్ బట్ వెన్ వీ సే సర్టన్ థింగ్స్ విత్ ఫర్మ్నెస్ ఎస్ ఇది భారతదేశం హిందూ భూమి అని ఖరాఖండిగా ఖచ్చితంగా ధైర్యంగా చెప్పే ధైర్యం నాకు ఆ పిల్ల కేసు తర్వాత అర్థమైంది ఏదైతే అది అయింది ఏమైతే అది చూసుకుందాం చెప్పడం అయితే చెప్పేస్తా ఏదైతే అదే తర్వాత చూసుకుంటా అయిపోయింది ఫస్ట్ దూకేయాలి ఎన్ని కేసెస్ మొత్తం ఇప్పటిదాకా చాలా కేసెస్ ఫస్ట్ కేసు వచ్చేసి దేవుడు ఇచ్చిండు సెకండ్ నాకు గుర్తు కూడా లేదు చాలా ఒక 50-60 కేసుల పైన 60 కేసెస్ చాలా కేసెస్ అండి సిద్ధు మీరు బిలీవ్ చేయరు మనకి కోవిడ్లో చాలా ఎక్కువ వచ్చాయి అచ్చా కోవిడ్లో చాలా వచ్చాయండి కేసెస్ కోవిడ్లో అసలు అంటే బయట వెళ్ళడానికి స్కోపే లేదు 2000లో మనకి లాక్డౌన్ పెట్టారు 2000 డిసెంబర్ నుంచి కొంచెం సడలింపులు అయ్యి కూరలు కొనుక్కోవడాలు ఇవన్నీ మనం చేసాం కదా 2021 మే నుంచి కొంచెం స్కూళ్ళు కాలేజీలు ఆన్లైన్ పాఠాలు సోషల్ డిస్టెన్సింగ్ అనే సెకండ్ వేవ్కి తర్వాత కొంచెం సోషల్ డిస్టెన్సింగ్ 2020 మెయింటైన్ చేశారు చూసారా ఆ టైంలో చాలా ఎక్కువ వచ్చాయి ఎట్లా చేసావారంటే ఫేస్బుక్స్ ఎందుకంటే జనాలు ఇళ్లలో ఉండి ఇంట్లోనే ఉండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్టాక్లు ఈ వీటి వల్ల ఆడపిల్లలు అట్లా వెళ్ళిపోయేవారు అయితే ఎట్లా పడతారు అన్నది డిఫర్ అండి ఒక్కొక్క కేసు ఒక్కొక్కలాగా సినిమాల ప్రభావం కూడా ఉంటది కదా ఎక్కువగా చాలా సినిమాల ప్రభావం అండి ఎందుకంటే ఒక జనరేషన్ మొత్తం ఖాన్స్ వీళ్ళందరూ ఉండేవాళ్ళు సో బరాబర్ అమ్మాయిలు చాలా మంది ఏంటంటే నాకు ఫలానా సల్మాన్ ఖాన్ ఇష్టం ఫలానా షారుఖ్ ఖాన్ ఇష్టం ఇదే కాదు మా జనరేషన్ లో కూడా అమీర్ ఖాన్ మామూలుగా ఉండేది కాదు మాకు ఇవాళకి నేను తలుచుకుంటే నాకు నవ్వు వస్తుంది నా హాస్టల్ రూమ్ లో మా ఫ్రెండ్ అమ్మాయి పేరు షీ స్టేస్ ఇన్ ఉత్తరప్రదేశ్ నా రూమ్మేట్ అనమాట ఆవిడ నేను పొద్దునే లేచి ఏదో మా ఇంట్లో పద్ధతి కరాగ్రే వసతే లక్ష్మి ఇది చదువుకోవడాలు మాకు పొద్దున్న లేచిన వెంటనే కళ్ళు నులుపుకొని చూసుకుని మంచం మీద అదొక అలవాటు ఉండేది నేను పొద్దునే లేచి ఇలా ఎదురుగుండా గోడను చూసేసరికి ఎదురుగుండా నాకు అమీర్ ఖాన్ నాకు అర్థం వీడెవడు అంటే అప్పటి నుంచి పెద్ద సినిమాలు చూస్తాం కానీ వీడి ఫోటో నా కళ్ళకి ఎదురుగుండా ఎందుకు నేను ఎందుకే అండి యార్ అమీర్ ఖానే యార్ కిత్నా సుందరే ఏం అమీర్ ఖాన్ అండి ఏ రకంగా రోల్ మోడల్ ఆయన ఎవరికి ఆయన ఎవరికి రోల్ మోడల్ కాదు కానీ జనాలకు అది అర్థం కావడానికి సోషల్ మీడియా కనీసం సాఫ్ట్ గా బాలీవుడ్ ఇదంతా ప్లాన్ చేసింది బరాబర్ అమ్మా అసలు మా జనరేషన్ లో చాలా మంది పడ్డారు కదమ్మా మా జనరేషన్ వాళ్ళు అమీర్ ఖాన్ అని సల్మాన్ ఖాన్ అని ఇదే నడిచింది షారుఖ్ ఖాన్ అని మా బీయింగ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ సో యు ఆర్ ప్రొఫెషనల్ యు ఆర్ డిఫరెంట్ యు యాక్ట్ you earn, you go. Don't give wrong messages in the society. నీకున్న పలుకుబడి నీకున్న ఇమేజ్తో జనాల్లోకి సమాజంలోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అది చేయవలసింది సో వీళ్ళు కూడా హిందూ అమ్మాయిల్ని ప్రతి ఒక్క అమీర్ ఖాన్ బరాబర్ గౌరీ ఖాన్ లేకపోతే సైఫ్ అలీ ఖాన్ బరాబర్ సైఫ్ అలీ ఖాన్ ఇద్దరు కాదండి ఇద్దరు హిందువులే సో వీళ్ళు హిందువుల్ని చేసుకుంటున్నప్పుడు ముస్లిం అబ్బాయిలు కూడా హిందూ అమ్మాయిల్ని చేసుకోవాలనేసి లేకపోతే హిందూ అమ్మాయిలు అవును సార్ ఇప్పుడు నేను మీరు కరెక్ట్గా అడిగారు క్వశ్చన్ ఇప్పుడు అమ్మాయిలతో మేము మాట్లాడతాం కదా ఏమంటారంటే
ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళలాగా మేము విడిపోతామని రూల్ ఎక్కడుంది? అమ్మా నాన్న పెళ్లి చేస్తే కూడా మేము విడిపోమని రూల్ ఎక్కడుంది? మేము ప్రేమించాం కాబట్టి మా బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మా అండర్స్టాండింగ్ అలా ఉందేమో, వాళ్ళకి ఆవిడ అండర్స్టాండింగ్ లేదేమో అని అంటారు. ఇట్లాంటి మాటలు కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు మేము వింటూ ఉంటాం. మీకు తెలియదు మేడం, ఆ టైంలో అట్లా పడిపోతారండి, అట్లా అయిపోతామండి. ఎందుకు అవుతారు అంటే నేను అనాలిసిస్ చేశా. యూజువల్గా వీళ్ళు ఎవరిని ట్రాప్ చేస్తారు, ట్రాప్ అని కాదు, ఎవరు యూజువల్గా నేను ఫస్ట్ కేసు చూశాను అనుకోండి, ఈ అమ్మాయికి పెద్ద కుటుంబం ఉంది కానీ తండ్రి ఆలన పాలన ప్రేమ లేదు. సో తను ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంది. ఇప్పుడు ఈ పంచర్ షాప్ వాడు వేసుండేవాడు, ఏముంది కాలేజ్ నుంచి వెళ్తుంటే హాయ్ హాయ్ అనడము, ఏం కావాలి అనడము, చాక్లెట్ ఇవ్వడము, బిస్కెట్ ఇవ్వడము, అలా బిస్కెట్ ఇవ్వడం మొదలుపెట్టి అది ప్రేమ దాకా దారితీస్తుంది. ఒక కష్టం వస్తే ఇప్పుడు ఆడపిల్లలకి ఎట్లా ఉంటుందంటే తండ్రి యొక్క ప్రేమ చాలా అవసరం. అండ్ ప్రతి మగవాడిలో వాళ్ళ తండ్రిని చూసుకుంటారు, కాబోయే భర్తలో కూడా తండ్రిలాగా ఉండాలని అనుకుంటారు. ఇది యూజువల్గా ఆడపిల్లల్లో ఉండే ఎవ్రీవేర్. తండ్రి కూడా నా ప్రొటెక్షన్ ఉంటేనే ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తాడు. ఇట్లా ఐ ఫీల్ మోర్ ప్రొటెక్టెడ్ వెన్ ఐ స్టే విత్ దిస్ బాయ్ అని ఆడపిల్లలు డైలాగులు చెప్తుంటారు. చాలా మంచిగా ఉంటాడు, నన్ను తాకను కూడా తాకడు, ఇప్పుడు తాకడు, తర్వాత తాకి సంక నాకు ఇస్తాడు అన్న విషయం వాళ్ళకి అర్థం కాదు. ఐ ఫీల్ ఎందుకు వస్తుంది అంటే బికాస్ ఆఫ్ ఫస్ట్ సెక్యూరిటీ, ఏది ఫ్యామిలీ సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే, అండ్ ఇంకొకటి వచ్చి ఫైనాన్షియల్ సెక్యూరిటీ. ఇక్కడ ఇంకొక కేసు చెప్తాను నేను, అది సక్సెస్ఫుల్గా మన హిందూ వాహిని పిల్లలు తీసుకొచ్చారు మన దగ్గరికి. ఆ తండ్రి ఏం పని చేస్తాడంటే షూసు, లెదర్ బట్టలు, బ్యాగులు, బెల్టులు కుడతారు కదా, సెట్ విన్ చిన్న డబ్బా పెట్టుకొని ఆ తండ్రి ఆ పని చేస్తే వాళ్ళు బెంగాల్ నుంచి వచ్చి ఇక్కడెక్కడో హైదరాబాద్లో ఒక వైపు సెటిల్. ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆఫ్ ద ఏరియా ఆల్సో, ఎందుకంటే ఇది డైరెక్ట్గా జనాల్లోకి వెళుతుంది కాబట్టి పేరు చెప్పడం ఇష్టం లేదు నాకు, అమ్మాల పేర్లు లేకపోతే తల్లిదండ్రుల పేర్లు. ఈ కేసు ఎందుకంటే ఐఎమ్ గివింగ్ దిస్ కేస్ బికాస్ ఆ తండ్రి అది పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఆ తండ్రిది అంత అంటే చాలా లోవర్ క్లాస్. అంటే మీరు ఊహించండి, పాపం చెప్పులు కుట్టుకునే వాళ్ళు చెప్పులు, బెల్టులు, బ్యాగులు, జిప్పులు కుట్టుకునే అబ్బాయి ఆయన. వాళ్ళ అమ్మాయిని తను యానిమేషన్ నేర్పించాడు, 2 లక్షలు పెట్టి యానిమేషన్, ఇంటర్ తర్వాత యానిమేషన్ నేర్పించాడు. నేర్పిస్తే దానికి ఉద్యోగంలో జాయిన్ చేశాడు. జాయిన్ చేసి అక్కడ కలిగిలా ఒక్కొక్క అబ్బాయికి దొరికాడు, బస్ అయిపోయింది. ఫైనాన్షియల్గా ఈ అమ్మాయికి ఎట్లా అవుతుందంటే, ఈ అమ్మాయిలు వెళ్తారు కదా, వీళ్ళంటే ఇప్పటిదాకా ఏమీ లేదు, ఒక పెద్ద యానిమేటెడ్ కోర్స్ నేర్చుకునేసరికి వాళ్ళు ఒక పెద్ద హంగు ఉన్న ఆఫీసులో, కార్పొరేట్ ఆఫీస్కి వెళ్తారు. కార్పొరేట్ ఆఫీసులు ఎట్లుంటాయి, ఏసీలు, మంచి కుర్చీలు, టైలు, ఒక పెద్ద పెద్ద బ్యాడ్జులు, వాళ్ళకి అప్పుడప్పుడు కావాలంటే కాఫీలు, ఇవన్నీ వస్తాయి. వీళ్ళకి ఇవన్నీ ఇక్కడ చూడాలా, ఈ ఆడపిల్లలు ఇవేవి చూడరు. అక్కడ చూసేసరికి దట్ ఈస్ వాట్ ద లైఫ్ ఈజ్. అట్లా ఉంటే బాగుండు అనుకుంటాం. అలా కూర్చున్నప్పుడు వాళ్ళు ఎవరో వస్తారు దోస్తానా పేరుతోని, ముస్లిం అబ్బాయిలు, ఏంటి కూర్చొని అలసిపోయావా, కమన్ హ్యావ్ అ టీ, నేను కూర్చొని తీసుకొచ్చి ఇస్తాను. అబ్బాయి ఎంత బాగా సర్వ్ చేస్తున్నాను, ఎంత బాగా జాగ్రత్తగా చూసుకుంటున్నాను నేను ఆఫీస్లోని, మా అమ్మ నాన్న కన్నా నన్ను బాగా చూసుకుంటున్నాడు ఆఫీస్లో, ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ దేర్. ఫ్రమ్ ద ఫ్రెండ్షిప్ ఇట్ గోస్ టు నెక్స్ట్ లెవెల్, దట్ ఈస్ లవ్. అటు ప్రపోజ్, మా ఇద్దరు అభిప్రాయాలు కలిసాయి, చాలా మంచివాడు. ఎంత మంచివాడు అంటే అర్ధరాత్రి అవసరమైందని నన్ను బండి మీద దింపుతాడు, దింపుతాడు, అవసరమైందని నాకు 10 రూపాయలు ఇస్తాడు. తర్వాత తన దగ్గర 10 రూపాయలు 40,000 తీసుకుంటాడు, అది వేరే లెక్క. ముందు 10 రూపాయలు ఇస్తాడు, ముందు 10 రూపాయలు, ముందు 20 రూపాయలు వేస్తాడు, తర్వాత 10,000 20,000 తీసుకుంటాడు అనే విషయం ఈ పిల్లలకి అర్థం కాదు. వీళ్ళకి అది అర్థం అవ్వాలి అన్నది ఎప్పుడు అర్థమవుతుంది, చాలా లేటుగా అర్థమవుతుంది. కానీ ఈ లోపే వాళ్ళు మునిగిపోయకుండా ఉంటే దే ఆర్ సేఫ్ గార్డ్. సో ఆ తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చారు. ఆ పిల్ల ఏ స్థితికి వెళ్ళిందంటే తండ్రి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. మేజర్ని నేను మేజర్ని, ఐ వాంట్ గెట్ మ్యారీడ్, వీళ్ళు నన్ను ఆపుతున్నారు, అప్పటిదాకా పెంచి నన్ను ఆపుతున్నారు, తండ్రి పైన కంప్లైంట్ ఇచ్చింది. నేను అప్పటిదాకా కౌన్సిలింగ్ చేస్తూ మామూలుగా చాలా పేషెన్స్, మీరు నమ్మరు, ఒక్కొక్క కౌన్సిలింగ్ నాకు 4 hours 5 hours 3 hours ఇట్లా నాకు సమయం పడుతుంది. 1 నిమిషంలో అలా వెళ్ళి వస్తే అయ్యేవి
కావు. ఎందుకు 25 ఏళ్ళగా 12 ఏళ్ళగా లేక 17 ఏళ్ళగా 14 ఇంత ప్రేమించి కని పెంచిన తల్లిదండ్రులను నువ్వు ఎడంకాలతో తన్ని వాళ్ళతో వెళ్ళిపోతాను అన్న వాళ్ళని మనం మార్చడం అంటే తమాషా విషయం కాదండి. అది చాలా కష్టమైన విషయం అది. సో ఆ పిల్లతో మాట్లాడగా నాకు అర్థమైంది ఏంట్రా అంటే ఒక్కొక్కటి కనుక్కుంటూ ఉంటాం మేము. వాట్ నెక్స్ట్, వాట్ హ్యాపెన్ వీ టేక్ దెమ్ ఇన్ టు అవర్ కాన్ఫిడెన్స్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా అన్ని చెప్పారు, తల్లి కూడా అన్ని చెప్పారు. సో భగవంతుడు నాకు అది లెక్చరర్గా అవడమో మరి ఏమో నాకు తెలియదు. సమ్ పీపుల్ ఓపెన్ అప్ టు మీ, సమ్ పీపుల్ డోంట్ ఓపెన్ అప్ టు మీ. ఓపెన్ అప్ అయినవి కొన్ని బాగా సక్సెస్ అవుతాయి కేసెస్. సో ఈ అమ్మాయి ఓపెన్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే వాడు ఫస్ట్ 5,000, 2,000, 3,000 ఇచ్చేవాడు హెల్ప్కి. తర్వాత ఈ అమ్మాయి 10,000, 12,000 ఇచ్చింది. నువ్వు ఎందుకు ఇచ్చావు అని అడిగా. మళ్ళీ పైసలు వచ్చాయంటే ఏముంది, అది మా మనీయే కదా, మేము పెళ్లి చేసుకుంటాం కదా. మా మనీయే నువ్వు అనుకున్నావు, వాడు అనుకోడుగా. సో మన హిందూ ఆడపిల్లలు ఏముంటుందంటే ఇది మా డబ్బు, మా కుటుంబం అన్న ఫీల్తో ఉంటారు. వాళ్ళు అలా ఆలోచిస్తారు. సో ఆ అమ్మాయికి కాస్త మేము చెప్పగా ఇవన్నీ చెప్పగా దెన్ షీ స్లోలీ రియలైజ్డ్, ఓకే నాన్న నువ్వు ఇచ్చావు, మరి నువ్వెంత ఇచ్చావు, నువ్వెంత తీసుకున్నావు, మళ్ళీ ఎప్పుడైనా ఆ దాని గురించి ప్రసక్తి ఎత్తాడా అంటే అప్పుడు ఆ అమ్మాయి ఆలోచించడం మొదలుపెట్టింది. వాడు నీకు 2,000, 3,000 ఇచ్చాడు, పోనీ నువ్వు 10,000 ఇచ్చావు, 10,000లో 3,000 కోసుకొని నువ్వు 7,000 ఎప్పుడైనా ఇచ్చాడా నిజాయితీ అక్కడ ఉందా అని అడిగా. ఆలోచనలు అంటే వాళ్ళకి ఆలోచన రాదు, ఆ పిల్లలకి ఆలోచన, ఎందుకంటే అదొక మత్తులాగా ఉంటుంది. ఎట్లాంటి మత్తు అంటే టైం పడుతుంది అది వదలడానికి. వాళ్ళకి ఆ మత్తులో కొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు. సో ఆ దీంట్లో వెళ్ళగా అమ్మాయిని క్వశ్చన్ చేయగా మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ చేసిన దాంట్లో మీరు ఈ కౌన్సిలింగ్ చేసారు కదా, సో కౌన్సిలింగ్ చేసే దాంట్లో వాళ్ళకి ఏదైనా మత్తు పదార్థాలు ఇచ్చినట్టు లేకపోతే పిల్స్ అలాంటివి ఏమన్నా ఇచ్చిన ఒక కేసు అంటే కేరళ స్టోరీలో కరెక్ట్ అండి, టాబ్లెట్స్ ఖచ్చితంగా. ఒక కేసు వచ్చింది, అది హైదర్గూడ దగ్గర, వాళ్ళు సమ్ గౌడ్స్. ఆ కేసు కూడా మా ఇంటికి వచ్చింది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం నేను 12 గంటల నుంచి సాయంత్రం ఆ అమ్మాయికి ఎంత చెప్పడానికి ప్రయత్నం చేశానంటే షీ వాజ్ ఆల్ యాక్సెప్టింగ్ దట్ తన జీవితం నాశనం అయిపోయింది, తప్పు చేశానని తెలుస్తోంది తనకి. కానీ రాత్రి అయిపోయేసరికి ఏదో తెలియని ఆవేదన తన అబ్బాయిని వెళ్ళి చూడాలి, అబ్బాయితో కలిసి ఉండాలి అన్న ఫీలింగ్ మొదలవుతుంది రాత్రి అయ్యేసరికి. ఏంట్రా అని మేము మెల్లగా అంటే మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే ఆ పిల్లతోని రాత్రి అయ్యేసరికి వాళ్ళ అత్తగారు దువా చేసిన నీళ్ళు ఇస్తారు. దువా చేసిన నీళ్ళు బెట్ట దువా కరు అంటారట. దువా అని చేసి ఊదో ఉమ్మో ఏదో ఇస్తే అది తాగాలి. తాగుతుంది అమ్మాయి. రాత్రి అయ్యేసరికి రోజు సాయంత్రం 7:30, 8 అయ్యేసరికి బెట్ట దువా కరో, ఆ దువా చేసి నీళ్ళు తాగు. అత్తగారు ఇచ్చాడు, అత్తగారు ఇవ్వకపోతే మొగుడు ఇస్తాడు. అది ఒక రకమైన తనకి డైలీ అది ఒక సంవత్సరం పాటు చేసిన తర్వాత తనకి ఎట్లా ఉంటుంది, షీ కాంట్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో ఆ రాత్రి అయ్యేసరికి షీ వాంట్ టు మీట్ హర్ హస్బెండ్. తెలుసు దాన్ని ప్రెగ్నెంట్ అయ్యి చావు బతుకుల మధ్యలో స్ట్రెచ్చర్ మీద వదిలేసి వెళ్ళిపోయాడు. మళ్ళా తల్లికి తెలిసి మళ్ళా వెళ్ళి తల్లి తీసుకొచ్చుకొని ఆ పిల్లని మళ్ళా నార్మల్సీకి తీసుకొచ్చి, నమ్మ నువ్వు చదువుకున్నావు, ఫర్దర్ చదువుకో, నీ ఉద్యోగం నువ్వు తెచ్చుకో, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు, నేను చేస్తాను అంటుంది. కానీ ఒక్కసారి అబ్బాయికి చెప్తాను నేను దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఎందుకు చెప్పాలి, నువ్వు చచ్చిపోయావే, చచ్చి బతికేవు నువ్వు, కానీ బోల్నా హేనా. ఎందుకంటే మన ఆడపిల్లల్లో ఒకటి ఉంటుందండి, పాతివ్రత్య ధర్మం. సీతా సావిత్రి పుట్టిన గడ్డ కదా, ఆ ఫీల్ మనకు ఉంటుంది. స్కోపోల్నా నువ్వు వాడి నుంచి దూరం వచ్చేసావు కదా, నువ్వు మళ్ళీ వాడి దగ్గరికి వెళ్తావా అంటే వెళ్ళకూడదని ఉంది. కానీ ఆంటీ నాకు తెలియట్లేదు ఏం చేస్తానో, అంటే నాకు తెలియట్లేదు కానీ ఏదో ఫీలింగ్ వస్తుంది అంటే రాత్రి అయ్యేసరికి ఇలా చెప్తారు ఆడపిల్ల. ఇవన్నీ ఆ టాబ్లెట్స్ లేకపోతే ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అలాగే ఇదొక కేసు అంటే తను ఇప్పుడు ఐ థింక్ షీఈస్ ఫైన్, షీఈస్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే వీళ్ళు చదువుకుంటారు, అబ్రప్ట్గా చదువు ఆపేస్తారండి. చదువులు మధ్యలో ఆపేసి పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. లైఫ్ అటు కాక ఇటు కాక అయిపోతారు. అలాగే చాలా ఇంపార్టెంట్, ఇది చాలా ఫేమస్ కేసు కూడా, బెంగళూరులో
2000 ఇది చాలా ఫేమస్, అందరు చెప్పుకుంటారు. నేను నా దగ్గరికి నేను ఇప్పుడు డీల్ చేయలేదు కానీ ఐ హర్డ్ దిస్ ఫ్రమ్ సో మెనీ పీపుల్. అ బెంగళూరు లాయర్, ఎ వెరీ ఫేమస్ పర్సన్, ఓన్లీ డాటర్ ఇన్ లా, ఓన్లీ డాటర్, షీ ఎలోప్డ్ విత్ హర్ డ్రైవర్. అండ్ ఒక 6 నెలలు వాళ్ళు, అమ్మాయి ఎంత రిచ్ అంటే స్టింకింగ్ రిచ్ అంటే, తనకు బట్టలు వేయడానికి మహారాణిలాగా బట్టలు వేయడానికి ఒక సర్వెంట్, షూస్ వేయడానికి ఒక సర్వెంట్, మంచినీళ్ళు అందించడానికి ఒక, అంత అపురూపంగా పెరిగిన ఒక ఫేమస్ క్రిమినల్ లాయర్ కూతురు అమ్మాయి. బ్రాహ్మిన్స్ ఏదో చెప్పారు వాళ్ళు, వెజిటేరియన్స్ అనుకుంటా. అలాంటి పిల్ల ఒక డ్రైవర్, ముస్లిం డ్రైవర్, వాడితో లేచిపోయి వెళ్ళిపోయింది ఇంటర్మీడియట్ తర్వాత. అంటే చక్కగా 18 ఏళ్ళు వచ్చాయి, ఆమె మేజర్ అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది వాళ్ళకి, అన్నీ వచ్చన్న ఫీలింగ్ వెళ్ళిపోయింది. అండ్ ఆఫ్టర్ 6 months 1 night అమ్మాయి ఎట్లాంటి పరిస్థితులు బతికిందిరా అంటే, ఇక్కడ తను వాష్రూమ్కి వెళ్తే 4 వెనక నించుంటారు, అట్లాంటిది అక్కడికి వెళ్ళి అత్తగారు వాష్రూమ్కి వెళ్ళారంటే తను ముందుగా వెళ్ళే బాత్రూమ్ కడిగి రావాలి అమ్మాయి. అంటే ఇప్పుడు కామన్ బాత్రూమ్స్ ఉన్న ఇల్లు ఉంటాయి చూసారా, ఒక 10 మంది ఫ్యామిలీస్ ఉంటాయి, 2 బాత్రూములు ఉంటాయి, 10 మంది కలిపి ఆ 2 బాత్రూములు ల్యాబరేటరీస్ వాడుకోవాలి. ఈ అమ్మాయి ఆ ఏరియాలో వాడుతూ బతికింది 6 నెలలు. ఈ అత్తగారు వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఈ అమ్మాయి ముందెళ్ళి కడిగి రావాలి, మామగారు వెళ్ళాలన్నా కడిగి రావాలి. అంత అంటే అది కూడా సహించి అంత చేసింది. ఒక రోజు వీళ్ళు అంటే ఎలా అంటే 2 గదులు ఇల్లు అనమాట. మొగుడు తను ఒక దగ్గర పడుకుంటే వీళ్ళందరూ ఒక దగ్గర బయట అరుగులు పడుకో, అలా ఏదో ఉంది రూమ్. అలాగే ఈ అమ్మాయి ఒకసారి అర్ధరాత్రి మంచినీళ్ళ కోసం లేస్తే మొగుడు, అత్తగారు, మామగారు ఎవరో మాట్లాడుకుంటున్నారు. అరే 6 నెలలు అయిపోయిందిరా, ఇంకెంతకాలం భరిస్తానరా ఈ అమ్మాయిని, మన షేక్ గారు వస్తారు అమ్మద్దామని లెవెల్లో మాట్లాడుకుంటుంటే అమ్మాయి విన్నది. అది మైండ్ బ్లాక్ అయిపోయింది. లాయర్ గారు కూతురు కదా, ఎక్కడో తగిలింది దానికి. తెల్లారగట్ల 3 గంటలకి నైటీ మీదనే చెప్పులు లేకుండా ఉన్న దగ్గర నుంచి 23 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఆ ఊరు ఏదో మరి, షీ వెంట్ టు హర్ పేరెంట్స్ హౌస్. అర్లీ మార్నింగ్ వెళ్ళింది. తలుపు కొడితే తండ్రి తీనన్నాడు. పోయినావు కదా పోయిగా రాకని. చుట్టుపక్కల వాళ్ళందరూ ఇప్పుడు కాదు, అమ్మాయి వచ్చింది, అట్లీస్ట్ షీ కేమ్ బ్యాక్, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ టైం హ్యాస్ ఎ పేరెంట్. లోపలికి ఇంట్లోకి తీసుకెళ్ళు, తర్వాత సంగతి తర్వాత చూద్దామన్నారు. ఆ అమ్మాయి ఇంట్లోకి వెళ్ళిన అమ్మాయి 6 నెలల దాకా బయటికి రాల. అప్పట్లో అంటే దెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దిస్ కౌన్సిలింగ్, ఐ స్టార్టెడ్ హియరింగ్ అబౌట్ ఇట్, లెర్నింగ్ అబౌట్ ఇట్. ఇలాంటి కేసు నేను విన్నా. ఆ పిల్లది ఆల్మోస్ట్ 6 months షీస్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద వరల్డ్. అంటే రియలైజేషన్స్ రావడం అన్నది రీసెంట్ గా చాలా అవుతాయి. అదే కర్ణాటకకు సంబంధించిన ఒక కేసు వచ్చింది. అందులో హాస్పిటల్ ని రన్ చేసే ఒక డాక్టర్ ఆపోజిట్ లో ఎవరైతే ఈ పంచర్ షాప్, వెల్డింగ్ షాప్ చేసుకుంటారు కదా, అలాంటి అబ్బాయితోని ఆ హాస్పిటల్ని విడిచిపెట్టేసి పారిపోయింది. దాని తర్వాత ఈ హాస్పిటల్ని వాడి పేరు మీద చేసేసింది. అక్కడ దాకా ఎందుకు సార్ మీరు అవెందుకు మాట్లాడతారు? ఇది పేపర్లో వచ్చింది. మీరు ఏదైతే కౌన్సిలింగ్ కి చెప్తారు కదా, ఇది పేపర్లో వచ్చింది. ప్రముఖ షాపింగ్ మాల్ అనుకోండి, సారీ వాళ్ళ అమ్మాయి ముస్లింని చేసుకుంది, ముస్లింని పెళ్లి చేసుకున్న తర్వాత తను కూడా ముస్లిం అయిపోయింది. మరి షాపింగ్, మరి తండ్రి పట్టించుకోవాలి, తండ్రి చనిపోయాడు హార్ట్ అటాక్ తో, మరి ఎవరు నడుపుతారు బిజినెస్ ని? పేరు అదే ఉంటుంది, ఆ హిందూ పేరు ఉన్న సంస్థ, హిందూ పేరు ఉన్న షాపింగ్ మాలే ఉంటది, కానీ నడిపేది మాత్రం ముస్లిం. ఇప్పుడు కూడా అదే అవుతుంది కదా, పేరేమో హిందూ పేరు ఉంటుంది షాపింగ్, నడిపేటోడు ముస్లిం. మనం ఏం చేస్తాం హిందువులము, అరే హిందూ పేరు కదా హిందువులు దొరికిపోయి కొంటాం అనుకుంటాం, కానీ కాదు, పేరేమో హిందూది, నడిపేదేమో ముస్లింలు. అండ్ ఫైనల్ గా ఆ సంస్థ ఏదైతే ఉందో ఎన్నో బ్రాంచ్లుగా ఎదగాల్సినది పడిపోయింది ఎగ్దమ్ సార్. ఇప్పుడు వినిపించట్లేదు, ఎక్కడ మీకు ఆ బ్రాండ్ వినిపించదు. అక్కడ దాకా ఎందుకు సార్, మీరు ఇది పొలిటికల్ గా తీసుకున్నా పర్వాలేదు, కానీ దిస్ ఇస్ ఆల్సో లవ్ జిహాద్. ఒకప్పుడు ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ వాళ్ళ అమ్మాయిది కూడా లవ్ జిహాదే కదా. అచ్చా, ఇఫ్ యూ వాంట్ టు షో దిస్ ఇన్ పోడ్కాస్ట్ యూ కెన్ షో, టెల్ టు ఎవ్రీవన్. షీలా దీక్షిత్ కూతురు బరాబర్ షీ మ్యారీడ్ ఎ ముస్లిం. ఈవిడ ఆ అల్లుడిని పెట్టుకొని తను చేయవలసిన అక్రమ పనుల్లో అల్లుడు కూడా ఉండడంతో ప్రభావం ఉంటుంది కదా, అన్ని ఉండడంతో ఫైనల్ గా అత్తగారినే బెదిరించాడు, గుండాగిపోయారు. ఆ ఇంట్లో ఉన్న మేనగొడలతో వాడు లేచిపోయి వెళ్ళిపోయాడు, మొత్తం ఆస్తినంతా తీసుకొని. ఈ కూతురు అనాథ అయిపోయింది, తల్లిపోయింది, కూతురు అనాథ అయిపోయింది. షీలా దీక్షిత్ గారి
సొంత కూతురు ఇది చాలా న్యూస్ పేపర్స్లోని చాలా దీంట్లో యూట్యూబ్ ఛానల్స్ కాదు ఈ సోషల్ మీడియాలో చాలా వచ్చిందండి. షీలా దీక్షిత్ గారి కూతురు కూడా లవ్ జిహాద్ బారిన పడింది. ఇవాళేదో కొత్తగా సోషల్ మీడియాలో వాళ్ళు వీళ్ళు అంటున్నారని కాదు, మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ లవ్ జిహాద్ అన్నది ఎందుకురా అంటే ఒక ఆడపిల్లని ప్రేమించినట్టు పెళ్లి చేసుకున్నావంటే యూ హ్యావ్ టు చేంజ్ యువర్ రిలీజన్. సింపుల్ ఎగ్జాంపుల్ అమ్మ, మీ అమ్మగారు ఉన్నారు, మీ అమ్మగారు మీ నాన్నగారిని వివాహం ఆడి ఇక్కడికి వస్తే మీ అమ్మగారు మీ నాన్నగారి ఇంటి పద్ధతి ఫాలో అవుతారా, లేకపోతే వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి పద్ధతి ఫాలో అవుతారా? నాన్న ఇంటి పేరు, నాన్న ఇంటి పద్ధతి. ఇప్పుడు కూడా అదే అవుతుంది కదా. నువ్వు ఒక ఆడపిల్ల ఇక్కడి నుంచి అక్కడికి వెళితే ఆ ఇంటి పద్ధతి, ఆ ఇంటి వ్యవహారము, అవి కదా నువ్వు ఫాలో అవ్వాలి. అబ్బెబ్బే లేదండి మా వాడు చాలా మంచివాడు, మేరా అబ్దుల్లా ఐసా నహీ హై, अलग है, कैसे अलग है, एक को सूटकेस में बिठाएगा, एक को फ्रिज में बिठाएगा, किसी और को कहीं पे छोड़ देगा नाले में, वो तो अलग है, बराबर अलग है. ఇన్ని కేసెస్ మీరు హ్యాండిల్ చేస్తున్నారు కదా, ఇందులో సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న వీక్షకులకు అర్థం కావాలి, నిజంగా వాళ్ళ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి వెళ్ళిపోయినా, ఇప్పుడు వాళ్ళ ఇంట్లో నుంచి అనేకన్నా నాకు కూడా మా ఇంటి నుంచి అంటుంటారు, నువ్వు లవ్ జిహాద్ కేసెస్ చేస్తున్నావు కదా, ఇదంతా ఏంటంటే నీ ఇంట్లో ఎవరైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళు, లేకపోతే మా చుట్టాల పిల్లలు ఉన్నారు వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం, అండ్ అలానే బయట వాళ్ళు సేఫ్గా ఉండడం కోసం ఇది మనం లవ్ జిహాద్ అనేది పాడ్‌కాస్ట్ చేయాల్సిందే అని మా మిసెస్ చెప్తుంటారు. అవును, అయితే ఇప్పుడు మా ఇంటి కేసెస్ వస్తాయి. ఈజీయా? కాదమ్మా. ఇప్పుడు రోజుకు ఒక 10 కేసులు అనుకోండి, 2 కేసులు సక్సెస్ అయితే మేము పడిన కష్టానికి ఒక ఫలితం అనుకుంటాం. 10 కేసుల్లోంచి 2 సక్సెస్ అయితే ఎక్కువ. సక్సెస్ అవుతూ ఉంటాయి ఒక్కొక్కసారి కూడా కావు. ఎందుకంటే ఆడపిల్లలు మెంటాలిటీస్ అమ్మ. ఇంకొకటి ఏంటంటే అవుతుందండి, ప్రస్తుతం ఉన్న సమాజంలో ఆడపిల్లలు ఐదర్ జాబ్ 25 ఏళ్ళు దాటి 26, 27, 28, 30, 32 ఏళ్ళు వచ్చినా పెళ్ళిళ్ళు చేసుకోరు. ఉద్యోగాలు. తల్లిదండ్రులు అలాగే ఉన్నారు, పిల్లలు అట్లానే ఉన్నారు. ఆర్థికమయంగా మనం ఎదగాలి, ఒప్పుకుంటాము, కానీ సామాజికంగా కూడా ఎదగాలి అంటే మనం ఉన్న దగ్గర ఎదగాలి కదా. అది అవ్వటంలా ఎక్కడికో పోయి ఎదగాలనుకుంటాము, కానీ అక్కడ అవ్వటంలా అక్కడ మనకి తొక్కేస్తారు. ఇప్పుడు మీరు కార్పొరేట్ ఆఫీసర్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు అమ్మాయిది లక్కీగా అమ్మాయి బయటకు పడిపోయింది, మేము రియలైజ్ అయ్యేటట్టు చేసాం కాబట్టి షీ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆ అమ్మాయి ఇప్పుడు బాగానే ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మాకు ఎట్లా ఉంటుందంటే లవ్ జిహాద్లో హ్యాండిలింగ్, ఇప్పుడు ఒక వైపు నుంచి పని కాకపోతే ఇంకో వైపు నుంచి పని చేసుకొస్తాం. ఈ అమ్మాయి వినలేదు, అసలు వాడి వ్యవహారం ఏంటో వాడి ఇంట్రెస్ట్ లేనో తెలుసుకోవాలి కదా, అట్నుంచి కూడా మేము నరుక్కొస్తాం. సో వాడి మనసులో ఏముందో మేము తెలుసుకున్నామంటే ఈ అమ్మాయికి అది రియలైజ్ చేస్తే షీ సేఫ్. వాడి మనసులో మేము ఎట్లానో కనిపెట్టామంటే షీల్ బి అవుట్ ఆఫ్ ఇట్. అది అమ్మాయికి. సో ఎన్నో కేసెస్ చాలా హార్డ్ గా మీరు చాలా తీసుకున్నారు కదా, చాలా ఈజీగా ఇలా చిటికెలో అరే మనం వెళ్ళగానే అమ్మాయి మారిపోయింది అని అలా అనిపించలేదా? ఏది లేదమ్మా. అచ్చా, అసలు కాదండి, అసంభవం. అసలు మేము అమ్మాయిని మాట్లాడడానికి కాన్ఫిడెన్స్లోకి నాకు తీసుకోవడానికి గంట పడుతుంది. అసలు ఆ అమ్మాయి ఏంటి, కాజ్ ఏంటి అంటే మేబీ నా స్టైల్ అదేమో, మరి ఆ కాజ్ ఏంటి, అసలు ఎందుకని ఆ అమ్మాయి పడాల్సి వచ్చింది అంటే దొంగతనం చేసేవాడు ఎక్కడో ఒక్కడ దొరుకుతాడు కదా, అది నా ఫిలాసఫీ. ఈ అమ్మాయి ఎక్కడ పడింది, ఐ ట్రై టు get that point and I try to know the weaker point of that girl. So I try to beat on the weaker point. అమ్మాయి వీక్ పాయింట్ ఎక్కడ కొడితే తను నార్మల్గా మలుచుకొని రాగలుగుతుంది అని ప్రయత్నం. ఇప్పుడు ఒక కేసు వచ్చిందండి మొన్న రీసెంట్గా, ఇది మార్చ్ కదా, డిసెంబర్లో వచ్చింది కేసు. జనవరి కాదు, డిసెంబర్లోనే వచ్చిందండి. కరెక్ట్, డిసెంబర్లోనే కేసు వచ్చింది. ఆ ఫాదర్, మీరు చెప్తే నంబరు, ఓల్డ్ సిటీ నుంచి వచ్చింది కేసు. అది ఫాదర్ ఈజ్ అ పర్సన్ హూ ఈజ్ ఫైటింగ్ విత్ మిలిటెంట్స్ ఇన్ కశ్మీర్. ఓకే, సిఆర్పిఎఫ్
వాళ్ళ ఫాదర్ ఆర్మీ జవాన్ లాగా జమంగా ఆయనకు పోస్ట్ పెద్ద పోస్ట్ అంటే ఇన్స్పెక్టర్ పోస్ట్ అనుకోండి, వాట్ ఎవర్ ద బిగర్ పోస్ట్ షీ హ్యాడ్, మేజర్ అనుకోండి, పెద్ద పోస్ట్, మంచి పోస్టే ఉంది, గుడ్ పోస్ట్. ఆయన అక్కడ ఉంటాడు బార్డర్ లో, కూతురు పెళ్ళాము ఇక్కడ ఉంటారు, మొత్తం జాయింట్ ఫ్యామిలీ కలిసి ఉంటారు. తండ్రి పంపిస్తూ ఉంటాడు, తల్లి నడుపుతూ ఉంటుంది ఫ్యామిలీని. బావగారి కింద ఉంటారు, మరిది గారి పైన ఎక్కడ ఉంటారు, అందరికి ఒక కలిసి కట్టి ఉంటారు అక్కడ ఓల్డ్ సిటీలో. బాగానే ఉంది అంతా. ఆ అమ్మాయి కలీగ్ ప్రేమించాడు. ఆ అమ్మాయి చెప్పా పెట్టకుండా ఎంత పకడ్బందీగా చేస్తారో చెప్తా వినండి. ఆ అమ్మాయికి తెలుసు తండ్రి, ఇవన్నీ తెలుసు, కేరళ స్టోరీ సినిమా తెలుసు. తెలిస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇవన్నీ చెత్తలు, మన అందరినీ అంటే సమాజాన్ని పాడు చేయడానికి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. కేరళ స్టోరీ, కశ్మీర్ ఫైల్స్, ఇలాంటి స్టోరీస్, ఇలాంటి సినిమాలు సమాజంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి తీస్తున్న సినిమాలు. మనకు అసలు అట్లాంటివి ఏమీ ఉండవు. ప్రేమకి ఇవన్నీ అంటుతాయా? ప్రేమ చాలా పవిత్రమైనది, కళ్ళకి కనబడదు, అదే ఆత్మలాగా చెప్తారు వాళ్ళు. చాలా టాక్ట్ఫుల్గా అమ్మాయిని 6 నెలల క్రితం పెళ్లి చేసేసుకున్నాడు. ఆ అమ్మాయి తన ఇంటికి తను వస్తుంది. రీసెంట్ స్టోరీ 4 నెలల క్రితం జరిగింది. ఆ అమ్మాయి తన ఇంటికి తను వచ్చేసింది, ఆ అబ్బాయి తన ఇంటికి తనకి వెళ్ళిపోతున్నాడు. బట్ అనుకోకుండా ఈ అమ్మాయి తన జాబ్ కూడా మారింది. జాబ్ మారితే అబ్బాయి వేరే ఆఫీస్, ఈ అమ్మాయి వేరే ఆఫీస్. బట్ స్టిల్ ఆ తండ్రి తన తండ్రి కోసం వెయిట్ చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ 31st December I got the case on 1st of January or 2nd of January 2025. తండ్రి January 30, అందరికి ఇది ఒక సంకటం కూడా. January 31st అనేసరికి, సారీ December 31st కేకులు, పార్టీలు, మస్తీలు, అదేదో ప్రపంచము ఉద్ధరింపబడుతుందని అది నాటకం నడుస్తుంది. సో ఫ్యామిలీ అంతా గ్యాదరింగ్ అయింది. గ్యాదరింగ్ అయితే తండ్రి వచ్చాడు అక్కడి నుంచి 1 month కోసం వచ్చాడు. 31st December ఫ్యామిలీతోని పండగ, ఈ సంక్రాంతి పండగ సెలబ్రేషన్ అని వచ్చాడు అబ్బాయి. ఆయన వచ్చాడు. సో 31st December రోజు ఫ్యామిలీ అంతా గ్యాదర్ అయితే ఈ అమ్మాయి చెప్పింది, ఒక ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నాను, నేను ఇట్లా పేరు కూడా మార్చేసుకున్నాను అని. నేర్చుకుని చక్కగా ముస్లిం పద్ధతులన్నీ నేర్చుకుంటాను, చక్కగా నేర్చేసుకుంటారు. మన పిల్లలు బాగా నేర్చుకుంటారు, వాళ్ళు చక్కగా నేర్పిస్తే మన పిల్లలు బాగా నేర్చుకుంటారు. నేను చేసుకుంటున్నాను. తండ్రి ఏంటి గుండె ఆగి పడిపోయాడు ఆయన. తండ్రి ఐసీయూలో, బాబాయిలు, మిగతా తండ్రి పిల్లలు, మేనమావలు పరుగున వచ్చారు మన దగ్గరికి. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి మేము ఒక్కొక్కటి క్వశ్చన్ అడుగుతుంటే ఆ అమ్మాయి షీ రియలైజ్డ్ దట్ ఎస్ షీ ఈస్ బీన్ ట్రాప్డ్ అని అర్థమైంది. కానీ బయటికి ఎలా రావాలి? ఎందుకు రాలేదు అమ్మిల్ల అంటే, ఆల్రెడీ తను ఆ ముస్లిం పద్ధతి ప్రకారంగా షీ గాట్ మ్యారీడ్ అండ్ నౌ షీ ఈస్ అ లీగల్ వైఫ్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్ అండ్ షీ హ్యాస్ టు టేక్ అ డివోర్స్. ఇస్ ఇట్ పాసిబుల్? పాసిబుల్ కానే కాదు. ఎందుకు? నువ్వు లీగల్గా సంతకాలు పెట్టావు, ముస్లిం పద్ధతులు పెళ్లి చేసుకున్నావు, రిజిస్టర్ అయిపోయింది నీ పెళ్ళి, అండ్ యూ క్యానాట్ కమ్ అవుట్. అండ్ ఆ అబ్బాయిని చేస్తారు, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాడు ఈ అమ్మాయికి, నువ్వు రావాలి, మీ నాన్నకు చెప్తానన్నావు కదా, ఒప్పించావా, వస్తున్నావా లేదా? వాడేమన్నాడు, నా పెళ్ళాన్ని కిడ్నాప్ చేశానని చెప్పి వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆరాంగఢ్ ఐ డోంట్ ఈవెన్ నో సర్టన్ ఏరియాస్ ఇన్, పేర్లు ఘోరమైన పేర్లు ముస్లిం. ఆ అమ్మాయిని పంపించడం లేదు, పోలీస్ కేసు పెట్టాడు. ఇప్పుడు పరిస్థితి ఏంట్రా అంటే, ఆ బాబాయ్ పిల్లలు లేరు, ఆ బాబాయ్ పాపము పెంచుకుందాం అనుకున్నారు అమ్మాయిని, ఈ అమ్మాయిని కన్యాదానం చేద్దాం అనుకున్నాడు. ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు బయటకు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? తనేమంటుంది, ఆంటీ నాకు మా అమ్మ నాన్న కావాలి, నాకు వాడు కావాలి. నేను అమ్మ అవ్వ కావాలి, బువ్వ కావాలి అంటే కాదు, నువ్వు అటు వెళ్ళావు అనుకో వదిలే, ఆవు మాంసం తిను, అమ్మా నాన్నలు రారు, అమ్మా నాన్న దగ్గరికి రావు, నీకు ఒడి బియ్యాలు ఉండవు, అమ్మవారి పూజలు ఉండవు, జాతర ఉండదు, బుర్కా వేసుకుని బతకాలి. వాళ్ళ దగ్గర ఉంటే ఆ పద్ధతి ఫాలో అవుతానండి. ఇక్కడ వస్తే ఇక్కడ రానిస్తారా నిన్ను? రానియరు కదా. షీఈ్ ఇన్ అ బిగ్ డైలమా. తర్వాత ఆ అమ్మాయి అసలు అమ్మాయి మన దగ్గరకు వచ్చిన కేసులలో అలా అటు ముస్లింగా ఉంటూ ఇటు హిందూగా ఇంటికి వచ్చినప్పుడు ఫ్యామిలీ ఎక్సెప్ట్ చేసినప్పుడు కూడా, హిందూ ఫ్యామిలీ, ఆ అమ్మాయి ఇటు వచ్చి ఆ అబ్బాయి కూడా ఇటు వచ్చి మాట్లాడినప్పుడు ఈ ఫ్యామిలీ నుంచి ఇంకొంతమంది అమ్మాయిని తీసుకెళ్లిన కేసెస్ కూడా వచ్చినాయి మనకు. వస్తాయి, బరాబర్ వస్తాయి. ఇప్పుడు ఆబ్వియస్ కదండి. ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, చెప్పాం కదండి, తేనె పూసిన కత్తె, లవ్ జిహాద్ అంటే తేనె పూసిన కత్తి. అది కట్ చేస్తుందని మనకు అర్థమయ్యే లోపే మన ప్రాణాలు పోతాయి. అది మన పిల్లలకి అర్థం కావాలి. అయితే ఆ పిల్ల, మీరు నమ్మరు సార్, నన్ను అంతమంది వాళ్ళ బాబాయిలు, వాళ్ళ పింతల్లులు, ఇంతమంది కూర్చుంటే నన్ను ఇలా దీనంగా
ఆంటీ ఐ వాంట్ టు టాక్ టు యూ, ఆంటీ ఒక్కసారి అంటే ఐ వాంట్ టు టాక్ టు యూ అంటుంది. నన్ను ఇంత చెప్పాను నీకు, ఇన్ని కేసెస్ చెప్పాను రా తల్లి, యు ఆర్ బీన్ చీటెడ్, నీకు అర్థమైంది ఆంటీ? అర్థమైంది, బట్ ఎలా ఆంటీ అంటే నాకు అర్థమైంది దట్ షీ హ్యాస్ బీన్ గివెన్ దోస్ టాబ్లెట్స్. అచ్చా. నాకు అప్పుడు ఒక అనుభవం పూర్వకంగా నాకు అది అర్థమైంది. ఆ టాబ్లెట్స్ ఉంటాయి కదా, హాల్యునేషన్స్. అడిగినరా మీరు? నీకు కూల్ డ్రింక్స్, మేము బాగా కలిసి కూల్ డ్రింక్స్ తాగుతాం, చాక్లెట్స్ ఇచ్చేవాడు గిఫ్ట్స్ కింద బర్త్డేస్కి. అంటే సార్ ఇంకో కొన్ని ఎట్లా ఉంటాయంటే ఫిజికల్గా కూడా వన్స్ ఎ గర్ల్ గెట్ అటాచ్, ఐ షుడ్ సే దిస్ ఇన్ ద ఆర్ నాట్, ఐ డోంట్ నో, కానీ ఆడపిల్లలు ఎట్లా కమిట్ అయిపోతారంటే ఫిజికల్గా దగ్గర అయితే దే డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకా అంతా అబ్బాయే అనుకుంటారు. అలాంటి కేసులు కూడా ఉన్నాయి. అలా ఫిజికల్గా వెళ్ళిపోయిన అమ్మాయి చనిపోయింది, అది కూడా మా దగ్గరకు వచ్చింది. అంటే మేము వెళ్ళాము, ఫిజికల్గా దగ్గర అయింది, ఆ విషయం మాకు తెలిసింది, మేము పేరెంట్స్కి చెప్పడం జరిగింది. అయినా సరే పేరెంట్స్ యాక్సెప్టెడ్, యూ కమ్ అవుట్ ఆఫ్ దట్ అని అన్నా సరే ఈ అమ్మాయి వదలలేకపోయింది, వాడితో వెళ్ళిపోయింది. ఒక క్షణం అయితే నేను వస్తా అంటే మీరు చెప్పినట్టు వింటా అన్న పిల్ల, నేను అటు గడప దాటి అటు వెళ్ళేసరికి మరి ఏమో సౌజ్ఞ చేశారో. ఇది ఇంత పోలీస్ స్టేషన్లో అయింది ఒక కేసు. ఇది పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చున్నాం, రాత్రి 11:30కి వెళ్ళాం. మన హిందూ వాహిని పిల్లలే తీసుకెళ్లారు, అక్క రండి అంటే వెళ్ళాను. చిలకలు కూడా కరెక్ట్, చిలకలు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాను నేను. 1 గంట దాకా మాట్లాడాం. గడప అది కేసు ఇవాళకి నాకు తలుచుకుంటే. ఆ తండ్రి వచ్చి కాలు మీద పడ్డాడండి, కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే ఇట్లా కళ్ళ నీళ్ళతో ఆడపిల్ల కాళ్ళు తడిసిపోయాయి. బెట్ట వచ్చే బెట్ట నీకు ఎట్లా వాళ్ళు అట్లా చేస్తా బెట్ట, నువ్వు రానా. ఎంత ప్రేమ అంటే ఆ పిల్ల, నాన్న ఇంతకన్నా నేను ప్రేమించేవాడు దొరకడు, తండ్రిని ఏడుసని కాళ్ళు తడిసిపోయాయి సార్. ఆ పిల్ల వెళ్ళిందా 3 నెలలకి గాంధీ హాస్పిటల్లో మన గ్రూప్స్ లో నాకు ఆ అమ్మాయి శవంగా కనబడింది. రీసెంట్ స్టోరీ అంటున్నారు మళ్ళా. ఇది రీసెంట్ కాదు, ఇది 2022 ఇష్యూ. ఇది నేను చెప్పేది ఇది 2022. ఈ అమ్మాయి ఓల్డ్ సిటీ అమ్మాయి, మరి ఇప్పుడు ఏమైందో నాకు తెలియదు. మేము చెప్పాము స్టోరీ చెప్పాను కదా, ఆ అమ్మాయి కోణంలో ఆమె ఇలా వస్తుంది అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి వెళితే మాత్రం ఇదే వస్తుంది పరిస్థితి. ఆ అమ్మాయి మరి ఇప్పుడు ఏమైందో నేను చెప్పాము. ఎంత చెప్పినా సరే వాళ్ళ బాబాయిలు ఎంత చెప్పినా వాళ్ళు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్లు చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తే పేరెంట్స్ విల్ బి హెల్డ్ సేయింగ్ దట్ దే ఆర్ బీన్ కిడ్నాప్డ్. అది పోలీస్ కేసు ఎవరు పడతాడండి? ఇప్పుడు పరుగుల కుటుంబాల నుంచి వస్తారు, పరుగుకనో లేకపోతే దేనికనో వాళ్ళు భయపడతారు కదా. పోలీసు చుట్టూ తిరగాలన్నా, లాయర్ చుట్టూ తిరగాలన్నా. మరి అమ్మాయి పరిస్థితి అంటే ఒక్కసారి మాట్లాడతా అంటే వాడితో ఒక్కసారి ఆ పిల్లలు ఎట్లా ఉంటారంటే ఒక్కసారి మాట్లాడతా అన్నట్టు వెళ్ళిన వాళ్ళు మాత్రం ఇటు తిరిగి రారమ్మా. ఐ డోంట్ నో వాట్ దట్ బాయ్ డస్. రారు. ఇది నేను చెప్తున్నా కదా, పోలీస్ స్టేషన్ గడప దాటి అమ్మాయి ఓకే ఆంటీ అనింది. ఆంటీ అమ్మ నాన్నతో వెళ్తా ఆంటీ, ప్రామిస్ బెట్ట అంటే ప్రామిస్ ఆంటీ అన్న పిల్ల నేను గడప దాటి చిలకలగూడ నుంచి మా ఇంటికి వచ్చే బండి మీద వచ్చే లోపు ఎంత 10 నిమిషాలు 15 నిమిషాలు మన కార్యకర్తలకి ఫోన్ చేసి, హిందూ ఆయన కార్యకర్తనన్నా అమ్మాయి కారు కింద తీసుకెళ్లారా అని ఫోన్ చేశా. ఎక్కడక్క మీరు గడప దాటారు, అమ్మాయి వాడితో వెళ్ళిపోయిందని. నాకు రాత్రి నిద్ర పట్టాల. తర్వాత అమ్మాయి ఇంకా 3 నెలలు 4 నెలల తర్వాత ఐ కుడ్ సీ గట్ ద పోస్ట్ దట్ షీస్ బీన్ కిల్డ్. అలాంటి చాలా కేసెస్ జరుగుతున్నాయి, చాలా ఉన్నాయి, అవే అవుతున్నాయి. ఒకవేళ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి తీసుకొస్తే సార్ మాక్సిమం కేసెస్ చూడండి హిందూ అబ్బాయి బయట కడతాడా అంటే సార్ కొన్ని కేసెస్ ఉన్నాయి. అయితే కొంతమంది సేఫ్ అవుతారమ్మా. కొంతమంది హిందూ అమ్మాయిలు ముస్లిం అమ్మాయిలు హిందువుల్లాగా వస్తే సేఫ్ అయిపోతారు, సేఫ్గా ఉంటారు, ఆనందంగా ఉంటారు. కానీ వాళ్ళ ఫ్యామిలీస్ ముస్లిం ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు ఈ అబ్బాయిని బతకనిస్తారా లేదా మనకు ఒక కేసు అయింది, సరూర్ నగర్ కేసు, నడి రోడ్డు మీద చంపేస్తారు సార్. ఆ కేసు ఏమైంది ఇప్పటిదాకా ఎవ్వరు అడిగి పాపాన పోలే లేదు. ఆ కేసు గెలిచేసాం మనము. మనకు సంబంధించిన మోహన్ మారేడు అని అండ్ విజయవయంలో ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్సి ఆర్పిఎస్ అని ఎస్సీ రిజర్వేషన్ పరీక్షణ సమితి, సో ఆ టీం దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ఒక దళిత అబ్బాయికి ఇలాంటి అన్యాయం జరిగింది,
దళితులు అసలు ఎవరు రాలేదు దీని గురించి మాట్లాడలేదు అనేసి వాళ్ళు ఇంకా వాషౌట్ చేసేసిండ్రు మొత్తం, సూపర్ గా కడిగి పారేసిండ్రు ఎవరైతే లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఉన్నారు కదా అంతే కదా. మరి ఇప్పుడు నీకు నడి రోడ్డు మీద ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉంది కదా, ఆ అమ్మాయి చాలా ఆనందంగా ఉంది, మన హిందూ సాంప్రదాయాలు ఫాలో అవుతుంది, బొట్టు అదే అమ్మాయి పెట్టుకుంటుంది. ముందర ఈ అబ్బాయిని చంపేసిండ్రు. సో ఇలాంటి కేసెస్ చాలా. అండ్ నేను ఒకటి వ్యక్తిగతంగా నేను చూసింది చెప్తాను. నేను పేర్లు చెప్పను. హిందూ ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ముస్లిం లాలో ఎట్లా ఉంటుందిరా అంటే వాళ్ళకి ఈ అమ్మాయి మన హిందూస్ ఏం ప్రెషర్, మనకి ఎప్పుడు ఫ్రీడమ్ కదా. మన హిందూస్లో అంటే నువ్వు ఎట్లా ఉండి ఇట్లా ఉండి మనం ఏమి ఫోర్స్ చేయం ఎవరు. మన హిందూ అబ్బాయిలు ఎప్పుడు ఫోర్స్ చేయరు, నీకు ఎట్లా కావాలి అట్లా బతుకు అని అంటారు. అట్లా ఈ అమ్మాయి బతుకుతోంది. బతుకుతూ హస్బెండ్ కూడా మంచిగానే ఉన్నాడు, బాగా చూసుకుంటే అంతా బాగుంది. ఆ అమ్మాయి చక్కగా తల్లిదండ్రులను కూడా ఈ అబ్బాయి చూసుకున్నాడు, అత్తగారు మామగారిని కూడా హిందూ అబ్బాయి చక్కగా చూసుకున్నాడు. ఈ అమ్మాయి తన పేరు మార్చుకోలేదు, ముస్లింగానే బతుకుతోంది. కూతుర్ని మాత్రం చక్కగా ముస్లింగా పెంచింది. అంటే ముస్లిం లా యాక్సెప్ట్స్, హిందూలో యాక్సెప్ట్ చేస్తుందా? చెయ్యదు. తన పేరు మార్చుకోలేదు, తన కూతురు ముస్లిం లాగా చక్కగా ఇవన్నీ కడతారు కదా, ముస్లిం బుర్కాల్లాగా ఇవన్నీ వేస్తారు కదా, అలాగే పెంచుతుంది. కొడుకును కూడా అదే పెంచుతుంది, ఆమె పెంచుతుంది. మరి తను ఏ పద్ధతి ప్రకారం పెంచుతుంది? ముస్లిం పద్ధతి ప్రకారంగానే పెంచుతుంది. కానీ ఈ మొగుడు ఏం చేస్తాడు? హిందూ పద్ధతి కానీ, హిందూ ఆచారాలు వ్యవహారాలు కానీ, పండగలు కానీ చేయడానికి యాక్సెప్టెన్సీ అంత నేర్పడు. ఎందుకురా అంటే ముస్లిం అమ్మాయి అనేసరికి అత్తగారు మామగారు రానివ్వరు. సో అమ్మాయి మన అమ్మాయి కాదు, పూజలకి పనికి రాదు. పూజలకు పనికి రావాలంటే కనీసం నువ్వు అక్కడికి వెళ్ళి వాళ్ళ పద్ధతిగా బొట్టు పెట్టుకొని చక్కగా బతకాలి అని ప్రయత్నం చేస్తే దెన్ ప్రాబ్లం ఉండదు. కానీ ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్. అక్కడ దాకా ఎందుకు సార్? అది ఒక స్టోరీ చాలా ఫేమస్ కూడా. ఇది మరి చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. దంగల్ మూవీ ఉంది కదా, దంగల్ మూవీలో ఒక అమ్మాయి హీరోయిన్ ఉందా? తన ఫాదర్ హీఈస్ అ హైదరాబాదీ బ్రాహ్మిన్, మ్యారీడ్ అ కశ్మీరీ ముస్లిం. సో హీ హ్యాడ్ టు కన్వర్ట్ హిమ్సెల్ఫ్ ఇంటూ అ ముస్లిం టు మ్యారీ అ ముస్లిం గర్ల్. అవును, అలాంటి చాలా కేసెస్ ఉన్నాయి. హిందూ అబ్బాయిలు ప్రేమించి పెళ్లి చేసుకోవాలంటే చాలా గట్స్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1, గట్స్ చాలా ఉండాలి. ఎందుకంటే ఎదిరించడం రావాలి. ఎలాంటి గట్స్? సమాజాన్ని ఎదిరించి ఈ అమ్మాయిని తనలోకి మలుచుకోవడం రావాలి. మలుచుకోకపోతే నువ్వు అటు వెళ్ళిపోతావు ఫర్ ష్యూర్, లేదా ఆ సరూర్ నగర్ కేసు లాగా చనిపోతావు. ఒక కేసు నాకు ఎవరో చెప్పారమ్మా, ఇది ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా, మన కార్యకర్తలే ఎవరో చెప్పారు. ఇటు సికింద్రాబాద్ సైడ్, మౌలాలి సైడ్, హిందూ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి. చక్కగా ఉన్నారు, 3 పిల్లలు, చక్కగా బాగున్నారు, ముద్దుగా చక్కగా ఫ్యామిలీ బాగానే నడుస్తోంది. ఈ అబ్బాయి ఏదో పూజకని చెప్పి గుట్ట మీదకి వెళ్ళాడు, మళ్ళా తిరిగి రాలా. ఏ గుట్ట మీదకి? అటు మౌలాలి వైపు ఏదో దర్గా ఉంది, అటు దర్గా కాకుండా ఏదో గుట్టలేవో అని చెప్పారు నాకు. సమ్ గుడికి ఏదో హిందూ టెంపుల్ కి వెళ్ళాడు పండగ రోజుల్లో. వెళ్ళాడు దోస్తులతో, ఈ ఫ్యామిలీ అందరితో వెళ్ళాడు. ఫ్యామిలీ అంతా వెనక్కి వచ్చేసింది. వైఫ్ని పిల్లల్ని పంపించాడు అమ్మా నాన్నతో. ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో తిరుగుతున్నాడు మరి ఏంటో. బట్ ద బాయ్ ఎట్ ద నైట్ హీ డిడ్ నాట్ టర్న్ బ్యాక్. నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తే శవమై తేలాడు. ఎవరు చంపారు ఏంటి మనకు తెలియదు. ఇది నాకు మన కార్యకర్తలు ఒకరు చెప్పారు. మన హిందూ అబ్బాయి ముస్లిం అమ్మాయిని చేసుకుంటే ఈ రిపర్కషన్స్ వస్తాయి. అలాగే కొంతమంది ముస్లిం డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు హిందూ అబ్బాయిలు, ముస్లిం అమ్మాయిలు, వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారు, వాళ్ళు హ్యాపీగా ఉంటారండి. అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే మనం హిందూ అబ్బాయిలు దిల్ బి వెరీ హ్యాపీ హియర్. అండ్ అలాగే ఫ్రీడమ్, ముస్లిం వాళ్ళకి ఫ్రీడమ్ కావాలి. ఆ బుర్కా వేసుకొని ఇదంతా లేకుండా వాళ్ళకి హాయిగా ఫ్రీడమ్గా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. దే విల్ బి హ్యాపీలీ స్టేయింగ్ హియర్. లేకపోతే దే డోంట్ స్టే. లేదా వాళ్ళు కొంతమంది స్ట్రాంగ్ ఉంటారు, మా పద్ధతి కరెక్ట్, మాదే రైట్, మీరు ఇలాగే ఉండండి, లేకపోతే మీరు ఫాలో అవ్వండి, నాది ఫాలో అవుతా అన్న ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక కేసు కూడా ఉంది. ఐ విల్ నాట్ రివీల్ ద నేమ్. షీఈస్ మై గుడ్ ఫ్రెండ్. షీఈస్ ఆఫ్ మై ఏజ్. She married once an Hindu, nicely married with 2 children. The first marriage was ditched. First marriage మొగుడు తన్ని రెండో డెలివరీ తర్వాత మోసం చేయడం జరిగితే తను గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ పిల్ల. అందుకే ఐ డోంట్ వాంట్ గివ్ ద నేమ్స్ ఆర్ ఎనీథింగ్. షీఈస్ అ గవర్నమెంట్ ఎంప్లాయీ. తను గవర్నమెంట్ జాబ్ చేస్తుంటుంది. సో
ఆ గవర్నమెంట్ జాబ్ దీంట్లో తనకు పరిచయం అయ్యాడు ఒక ఆయన. ఈ అమ్మాయి తన ఫ్యామిలీ లైఫ్ని ఫైట్ చేసేటప్పుడు సపోర్ట్గా నిల్చున్నాడు. నిల్చుని విడాకులు అన్నీ అయిపోయినాయి. ఈ అమ్మాయికి ఫస్ట్ ఒక కూతురు, తర్వాత కొడుకు, ఫస్ట్ హస్బెండ్తో. ఆయనకి వైఫ్ పిల్లలంతా ఉన్నారు. ఆ ఫ్రెండ్కి ఆఫీస్లో, గవర్నమెంట్ ఆఫీస్లో. హీఈస్ ముస్లిం హూ హెల్ప్డ్ హర్ టు ఫైట్ అగెయిన్స్ట్ హర్ హస్బెండ్ టు టేక్ డివోర్స్. సో షీ హెస్ టేకెన్ డివోర్స్ and finally she got married to him. Acha. And she knows pretty well. She knows pretty well. చదువుకుంది సార్, ఎంకామ్ చదివింది, ఎంఫిల్ చేసింది ఆ పిల్ల. చేసి తను, నాకు తెలుసు ఆయనకి ఆల్రెడీ పెళ్ళయింది, 2 కూతుర్లు ఉన్నారు, పెళ్ళా ఉంది. ఆయన నాకు సోషల్ సపోర్ట్ ఇవ్వడం కోసం నన్ను చేసుకున్నాడు, నన్ను కాపాడడం కోసం తను నన్ను చేసుకున్నాడు. ఇక్కడ దాకా బాగుంది. ఇది బాగుందండి. నీ కూతురు రేపు ఒకసారి నేను కాల్ చేస్తే ఎట్లుంది నీ కూతురు, ఎట్లుంది నీ కొడుకు, ఎట్లున్నాడు? కూతురు బాగుంది, షీ క్రాక్డ్ నీట్ పరీక్ష క్రాక్ చేసింది, మెడికల్ సీట్ వచ్చింది, గవర్నమెంట్ సీట్ వచ్చింది. ఎక్కడ జాయిన్ చేస్తావు ఏంటి? మీ ఊర్లోనైనా జాయిన్ చేస్తావు, మీ ఊర్లోనే గవర్నమెంట్ సీట్స్ ఉన్నాయి కదంటే, లేదు ఊర్లోనే కానీ హాస్టల్లో పెట్టానే అనింది. అదేంటే ఊర్లోనే ఉంటూ గవర్నమెంట్ సీట్ వచ్చి నువ్వు హాస్టల్లో పెట్టడం ఏంటి నీ కూతురుని అన్నాను. కూతురునైతే నేను కన్నాను. తను నా కూతురు తనకి సొంత కూతురు కాదు కదా, నా మొగుడికి తన కూతురు కాదు కదా, నేను కన్న కూతురు, తనకున్న కూతురు కాదు. కాబట్టి నా భయాలు నాకు ఉంటాయి, అందుకని అక్కడ పెట్టానని చెప్పింది. అది ఏంటి, పెళ్ళైన 6 ఏళ్లకి ఇంత చదువుకున్న అమ్మాయి కూతుర్ని పెంచి పెద్ద చేసిన తండ్రిలాగా ఈ ముస్లిం ఆయన, నా ఫ్రెండ్ అమ్మాయి చదువుకున్న టైంలో ఈ మాట అంటే, ఫ్రెండ్షిప్లో చెప్పకనే కొన్ని విషయాలు మనకి బయటపడతాయి. నా కూతురు కానీ తన కూతురు కాదు కదా, అన్నీ చేస్తాడు, అన్నీ బాగుంటాయి, ఎందుకు అక్కడ పెట్టేశానే, అయిపోయింది. మనకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. నే కన్న కూతురు కానీ తన కన్న కూతురు కాదు కదా అంటే అర్థం కాదు మనకి. ఆ కొడుకు ఇప్పుడు తల్లిని ప్రశ్నిస్తున్నాడు. ఆ పిల్లవాడి 10th సర్టిఫికేట్లో మొదటి తండ్రి పేరుంది, రెండో తండ్రి పేరేంటి? సో హౌ హీ హ్యాస్ టు బి, ఐదర్ ద సన్ షుడ్ బి ఏ హిందూ ఆర్ ముస్లిం. పెద్ద ప్రశ్నార్థకం కదా. అంటే ఆ పిల్లవాడు, టీనేజ్ పిల్లవాడికి ఎట్లాంటి ఆలోచనలు వస్తాయి? తల్లి హిందూ పద్ధతిలోనే పెంచుతూ ఉండవచ్చు, హిందూలాగే బతుకుతూ ఉండవచ్చు గాక, అంతా బాగుంది. కానీ ఈ తండ్రి ఇవి చూసిన తర్వాత సమాజంలోకి వెళ్ళాక ఆ పిల్లవాడి మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఆ పిల్లవాడు ఎట్లా ఉంటాడు? హిందూగా ఉంటాడా, ముస్లింగా ఉంటాడా? అది పెద్ద క్వశ్చన్ మార్క్ కదా. ఆ పిల్లవాడు సమాజంని ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు? ఏ సమాజాన్ని యాక్సెప్ట్ చేస్తాడు? ఆ తల్లిని యాక్సెప్ట్ చేసి ఎలా చేసుకుంటాడు? సో ఇట్లాంటివన్నీ కేసెస్, ఇవన్నీ కేసెసేనండి, ఇవన్నీ లవ్ జిహాద్ కేసే. కానీ నేను లవ్ జిహాద్ అని ఎవ్వడు అన్నాడు. ఏమంటున్నారు? నాకు సమాజంలో ఒక రక్షణ కోసం నా వెనకాల నించున్నాడు. అరే బాబా, నీ రక్షణ కదా, నీ వెంచ నించోవాలంటే ఇంకోటి తీసుకో, హిందూని ముస్లింనే చేసుకోవాలా? ఇంకోటి చెప్తానండి. ఇప్పుడు కేసు అని అంటే నాకు కేసు అని అప్పుడు అర్థమైంది. రాముడు వారి అక్షింతలు మేము ఇల్లు తిరిగి పంచుతున్నాం, అయోధ్య టెంపుల్ మా కాలనీలో మేము పంచుకుంటున్నాం, ఒక అపార్ట్మెంట్లో పంచుతుంటే ఒక ఆవిడ వచ్చింది, అమ్మ రాముల వారి అపార్ట్మెంట్ తలుపు కొట్టి రాముల వారి అక్షింతలని ఇస్తున్నాను నేను. ఆవిడ, అమ్మ లోపలికి రండి అమ్మ అంది. ముస్లిం లాగానే ఉంది, ఇలా నెత్తికంత ఇట్లా పెట్టుకొని ఉంది, మంచిగా మాట్లాడుతోంది. బయట ముస్లిం పేరు ఉంది, కొట్టాలా వద్దని మేము ఆలోచించా, పోతే పోయింది కొడదామని అదొక చిలిపి ఆలోచనతో మేము కొట్టి అప్పటికి వెళ్ళాం. వాడు చాలా మర్యాదగా పిలిచింది, పిలిచాక అక్షంతలు తీసుకొని దండం పెట్టింది. అమ్మ మీరు ఇంకొన్ని బియ్యం తెచ్చుకోండి, మీ బియ్యంలో ఈ అక్షంతలను కలపండి, అన్నీ చేసింది ఆవిడ. అమ్మ మీ పేరు అన్న, ఆవిడ హిందూ. కానీ ఇంటి బయట ఆ ఇంటి లోపట, లేకపోతే ఆవిడ హిందూ కాదు కరెక్ట్, ఆవిడ ముస్లిం, హస్బెండ్ హిందూ. కానీ ఇంట్లో అప్పుడు పెద్ద పెద్ద అక్షరాలతో గ్రీన్ కలర్ గోడ, ఒక గ్రీన్ కలర్ పట్టి ఉంటుంది కదా, ఆ పట్టి మీద ముస్లిం అక్షరాలతో దిద్దిన ఏవో వర్డ్స్ ఉంటాయి, ఉర్దూ వర్డ్స్ అలా చెక్కబడినవి, కొన్ని ఇలా గుర్రం ఫోటోలు అవి కొన్ని మాకు కనబడ్డాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే హిందూ హస్బెండ్,
ముస్లిం వైఫ్ అండ్ షీ యాక్సెప్టెడ్ దిస్. మ్మ్. ఎందుకు యాక్సెప్ట్ చేసింది? ఎందుకంటే ఆవిడ అక్కడ హ్యాపీగా ప్రొటెక్టెడ్గా ఫీల్ అయింది మ్మ్. హిందూ హస్బెండ్తో. మ్మ్. ఇలాంటి కేసెస్ కూడా మేము చూసాం. అక్క ఫైనల్గా ఎవరైతే వీడియో చూస్తున్నారో Yeah. ఆ తల్లిదండ్రులకి మీరేం చెప్పాలనుకుంటారు ఒక లెక్చరర్గా? మీ పిల్లలకి అసలు ఇవి చెప్పండి, ఇలాంటివి జరుగుతాయని చెప్పాలి. జరగమని మాత్రం అనుకోకండి, జరుగుతున్నాయి, జరిగాయి, జరుగుతూనే ఉంటాయి. అమ్మో మా పిల్లలకి చెప్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటారు, అమ్మో వైలెన్స్ అనుకుంటారా అని కాదు. ఫస్ట్ మీ ఇంట్లో పద్ధతులు నేర్పండి. మ్మ్. పొద్దున్నే లేచి దేవుడు దండం పెట్టుకోవడం నేర్పండి. మ్మ్. ఒక పద్ధతి, ఇంటి పద్ధతి అనేది నేర్పాలి. అది పద్ధతి నేర్పిస్తే నాయనమ్మ తాతయ్య ఈ పద్ధతి నేర్పిస్తే వాళ్ళు బయటికి వెళ్ళరు. అదొకటి. అండ్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఇవి వాళ్ళకి పట్టాలి. ఇవేవో సెక్యులర్ భావజాలము మన పిల్లలకి చెబితే కొంతమంది కేసులు అలాగే వచ్చాయి. కొన్ని కేసెస్ మాకు అట్లా వచ్చాయి. సెక్యులర్ భావజాలం ఉన్నారు, మన ఇంటి దాకా వస్తే అమ్మ 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 అంటాం. మళ్ళా ఎట్లా అంటే శివాజీ పక్కింట్లో పుట్టాలి, మన ఇంట్లో పుట్టకూడదు కదా. ఆ ఆలోచన ధోరణి నుంచి తల్లిదండ్రులు ఫస్ట్ బయటికి రావాలండి. ఇంకొకటి, ఆడపిల్లలకి ఎకనామికల్ ఫ్రీడమ్ చాలా అవసరం అండి. చదువు చాలా అవసరం. ఎకనామికల్ ఫ్రీడమ్ పేరుతోని, నాలెడ్జ్ పేరుతోని మా అమ్మాయి అది సాధించాలనుకుంది, ఇది సాధించనివ్వండి. సాధించవచ్చు కూడా. ఆడపిల్లలు అనుకుంటే ఏ వయసులోనైనా ఎప్పుడైనా ఎలాగైనా సాధిస్తారు. సాధించాలనుకున్న ఆడపిల్లలు ఎలాగైనా సాధిస్తారండి. పెళ్ళిళ్ళు 25లో చేయండి. అండ్ ఇంకొకటి చెప్తాను, ఈ కాలం నేను చూస్తుంటే భయం వేస్తుంది. ఇద్దరే పిల్లలు, ఒకడే కొడుకు, కష్టం సుఖం చెప్పుకోవడానికి మనుషులు లేరు హిందువుల ఫ్యామిలీస్లోని. హమ్ దో హమారే ఏక్, ఈ మెంటాలిటీలో హిందూస్కి మాత్రమే. వాళ్ళని చూడండి, హమ్ చార్ హమారే 40 అవుతున్నారు, హమ్ దో హమారే ఏక్ నైతో కుచ్ భీ నీ, ఈ యాటిట్యూడ్తో ఉన్నారు మన వాళ్ళు. కాబట్టి నేనేమంటానంటే ఈ కాలం ఆడపిల్లలకి హ్యాపీగా ముగ్గురిని కనండి, తప్పు లేదు. ఇఫ్ యూ హ్యావ్ 1 పర్సన్, ఒకళ్ళు ఉంటే షేరింగ్ రాదు, ఇద్దరుంటే షేరింగ్ వస్తుంది, ముగ్గురుంటే కేరింగ్ వస్తుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, నా స్టూడెంట్స్తో మాట్లాడుతుంటే మొన్న రీసెంట్గా క్యాజువల్గా ఆడపిల్లలతో మాట్లాడుతుంటే, అవును మేడం నేను మా అన్నయ్య ఉంటాము, కానీ నాకు ఇంకొకళ్ళు ఉంటే బాగుండు అనిపిస్తుంది మేడం మా ఇంట్లో అన్న ఫీలింగ్ ఆ పిల్ల వ్యక్తం చేసింది నాకు. అంటే ఆ పిల్లలకి ఎక్కడో ఆ ఫీలింగ్ ఉంది కదా. అంటే ఇంకొకరు తోడు ఉంటే, అన్న పెళ్లి చేసుకుంటే వదిన వస్తుంది, ఈ పిల్ల పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది, దీని లైఫ్ దీన్ని, దాని లైఫ్ దీన్ని. ఇంకొకళ్ళు ఉంటే, ఒక చెల్లో అక్కో ఉంటే ఈ అప్ప చెల్లెలకి ఒక తోడు, ఇంకొక అన్నదమ్ముడు ఉంటే ఆ అన్నదమ్ముడికి ఒక తోడు. ఏం వాళ్ళు కొట్టుకోవడం లేదు, ఎవరైనా కొట్టుకుంటారు, కానీ 1 ఈజ్ నో షేరింగ్ అండ్ నో కేరింగ్. ఇఫ్ యూ హ్యావ్ 2 యూ విల్ బి షేరింగ్ విత్ వన్ అనదర్. షేరింగ్ అన్న అలవాటు వస్తుంది ఆడపిల్లలకి, పిల్లలకి, ఎవరికైనా సరే పిల్లలకి. ముగ్గురు ఉంటే కేరింగ్ వస్తుంది. కేరింగ్ అన్న భావన నేర్పాలి. అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, కార్పొరేట్ లైఫ్ అనో, ఆ పరుగులు లైఫ్, ఈ పరుగుల లైఫ్లో కూడా మన భారతీయ విధానము కొంచెం నేర్పడము కానీ, మన హిందుత్వం నేర్పడం కానీ, లేదా మనకి ఆర్ఎస్ఎస్ శాఖలు ఉంటాయి ఆడపిల్లలకి, ఆర్ఎస్ఎస్ శాఖలకి పంపడం కానీ, లేదా కమ్యూనల్గా భావించకండి, దాన్ని కమ్యూనల్గా భావించకండి. ఇట్స్ నాట్ కమ్యూనల్. నువ్వు ఎట్లాగైతే నీకు దేవుడు ఒక్కడని నమ్ముతున్నాడో వాడు నమ్ముతాడా? అల్లా ఒక్కడైనా వాడు నమ్ముతాడు. మనమేమంటున్నాం, దేవుడు అందరూ ఒకటైనా మనం నమ్ముతున్నాం, వాడు నమ్మడు. కాబట్టి వాడికి లేని అక్కరి నీకెందుకు? కాబట్టి యు బీ క్లియర్, చాలా క్లియర్గా చెప్పండి. నాకు రాముడే, నాకు అమ్మవారే, నాకు శివుడే పూజ, మా ఇంటి ఇలవేల్పు ఇది, ఈ ఇలవేల్పుకి ఇలా పూజ చేస్తాను. ఈ కేసెస్ వచ్చేసారు. ఇలవేల్పు అంటే సారీ, ఇప్పుడు నాకు టక్కున ఒక కేసు స్ట్రైక్ అయింది. ఈ కేసు వాళ్ళ ఫాదరు ఈ అమ్మ వాళ్ళకి పూజలు చేస్తారు. వాళ్ళ ఫాదర్ పాపం అంటే పూజలు పునస్కారాలు, ఈ దాన్ని ఏమంటారంటే దేవత ఆహ్వానించిన చేసుకొని వాళ్ళకి చెప్పడం చేస్తూ ఉంటాడు. ఆ తండ్రి పోతురాజుల్లాగా చేసి అమ్మవారి పూజలు చేయడము, అలా వాళ్ళ ఫాదర్ అవన్నీ చేస్తారు. కానీ వాళ్ళ అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఎవరు ట్రాప్ చేశారు? కేవలం వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా ఈ అమ్మాయి ట్రాప్ అయింది. అంటే దోస్తానా, ఫ్రెండ్షిప్. నువ్వు నాతో మాట్లాడవా, మాట్లాడకపోతే నువ్వు వాడితో మాట్లాడుతున్న వీడియో మీ ఇంటికి వచ్చి చూపిస్తాను బెదిరిస్తాడు వాడు. అయితే నువ్వు నాతో మాట్లాడుతున్నావు అని మీ అమ్మ నాన్నకి నువ్వు నన్ను కిస్ చేశావు అన్న విషయం మీ అమ్మ నాన్నకి చెప్తా అంటే అబద్ధం చెప్తున్నాడు వాడు. నిజంగా పిల్ల కిస్ చేయలేదు, కానీ నువ్వు కిస్ చేసావని మీ అమ్మ నాన్నకి చెప్పి మన పెళ్ళికి ఒప్పిస్తా.
వచ్చి కిస్ చేస్తావు చేయవా, అర్థమైందా మీకు? ఇప్పుడు ఒక టెండర్ ఏజ్ 18, 19, 16, 17, 18, 19 ఇయర్స్ ఈ ఏజ్ ఆడపిల్లకి ఎట్లా ఉంటుంది? ఆ పిల్లకి తెలుసు ఆ తండ్రి పూజలు పునస్కారాలు చేస్తాడు, కానీ ఆ పిల్ల ఏమవుతుంది, ఎట్లా వెళ్ళాలి? ఎవరికి చెప్పుకోవడానికి లేదు, భయం, చెప్పడానికి భయము. ఇప్పుడు ఎవరికైతే చెప్తున్నారో వాళ్ళు ఇంకా అమ్మాయిని ఉచ్చులోకి లాగుతున్నారు, అంటే చుట్టాలో ఎవరో ఉంటారు వాళ్ళు ఇంకా ఉచ్చులోకి లాగుతున్నారు ఆ పిల్లని. మరి అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆ టైంలో మన దగ్గరకు వస్తే మనము చాలా ఇష్యూస్, అంటే ఎవరి ద్వారా అమ్మాయి ఉచ్చులో పడిందో, ఏమవుతుందో, ఇవన్నీ మనం ఒక్కొక్కటి బయటికి లాగాం. ఆ అమ్మాయికి తెలుసు పూజలు చేయాలి, దేవుడు భక్తి ఇవన్నీ తెలుసు, కానీ ఇట్లాగా సైడ్ నుంచి ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేయడం వల్ల అమ్మాయి అటు వెళ్ళాల్సి వస్తుంది. అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా, అమ్మో నాన్న, అయ్యో ఇది, ఇవన్నీ ఆ పిల్ల ఆలోచిస్తే ఆ ఆడపిల్ల ఏమవుతుంది? కొంతమంది ఆడపిల్లలు సూసైడ్ కమిట్ చేసుకుంటారు, అటు తల్లిదండ్రులకు చెప్పుకోలేక. అంటే చెప్పుకుంటే నా అమ్మ నాన్న ఎట్లా రియాక్ట్ అవుతారు? హౌ యూ రియాక్ట్ టు దీస్ థింగ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. కొంతమంది చెప్పుకుంటే, కొంతమంది ఇళ్ళకి వెళ్తాం సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం. కొంతమంది ఇళ్ళకి వెళ్తే తెలుసండి మా అమ్మాయి ప్రేమించింది, మేము చేస్తామండి, మీరు వచ్చి రావాలి, మేము బీజేపీ నుంచి వచ్చారా, హిందూబాయి నుంచి వచ్చారా, రావద్దు, మాకు తెలుసు, మేము చేసుకుంటాం, మీరు వెళ్ళండి. మన హిందువులే. ఇట్లాంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారండి. మీరెందుకు వీళ్ళందరూ మా ఇంటికి వస్తున్నారు, బీజేపీ నుంచి వచ్చారా మీరు? అమ్మ నేను బీజేపీ కాదు, ఏమీ కాదు నాయన, నీ కూతుర్ని నువ్వు రక్షించుకో, రేపు నువ్వు కూడా అందులోకి వెళ్ళిపోతావు. వాళ్ళు అదేదో పరువులాగా ఫీల్ అవుతారు, తక్కువగా ఫీల్ అవుతారు సార్. మనం వెళ్ళి మాట్లాడదామన్నా వాళ్ళు రారు, ఓపెన్ అవ్వరు. కొంతమంది ఎట్లా ఉంటారంటే చెప్పినా సరే వాళ్ళు ఏదో చెప్పుకుని పోతారు, మనం చేసేది మనం చేద్దాం. కొన్నాళ్ల తర్వాత వాళ్ళ లైఫ్ ఎక్కడికి కాకుండా, వాళ్ళ లైఫ్ కాదు, పేరెంట్స్ లైఫ్ కాదు, పిల్లల లైఫ్ ఎటు కాకుండా పోతుంది. అది వాళ్ళకి అర్థం కాలేదు. కానీ సోషల్ మీడియా మాధ్యమంగా చెప్తున్నాను నేను తల్లిదండ్రులకి, ఎవరైనా సరే ఇట్లా మీ అమ్మాయి పరిస్థితి ఉంది, మీ అమ్మాయి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళండి సార్, రోజుకి 20 కేసులు మనకు కనబడతాయి, రోజుకి 20 కేసులు. మీ అమ్మాయి ఇట్లా అంటే తల్లిదండ్రులకు దొంగచాటుగా నువ్వు చేసుకుంటున్నావు, రేపు నీ మోడన్న వాడు అడగడా, నీ అమ్మా నాన్ననే నువ్వు చీట్ చేశానని చెయ్యవని రూల్ ఎక్కడ ఉందని అడగడా? అడగడా? బరాబర్ అడిగితే ఇప్పుడు నువ్వేం చేస్తావు? మా వాడు అలా కాదు అనడానికి లేదు బాబా. ఇట్ కమ్స్ అవుట్, ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్. సో పేరెంట్స్కి ఏంటంటే ఎవరైనా అట్లా వచ్చారనుకోండి, కార్యకర్తలు సహాయార్థం, ప్లీజ్ ఓపెన్ అప్ టు దెమ్, టేక్ దేర్ హెల్ప్ యువర్ డాటర్ అండ్ హెల్ప్ యువర్ సెల్ఫ్. అట్లాంటి కార్యకర్తలు ఎవరైనా వెళితే మీరు సహాయం పొందండి. వాళ్ళ చేత వాళ్ళు మీకు సహాయం చేయడానికి రెడీగా ఉంటారు, ఎప్పుడు ఉంటారు మన వాళ్ళు, 24/7 ఉంటారు మన వాళ్ళు, ఎంత టైం అయినా సరే ఉంటారు మన వాళ్ళు. సో సహాయం పొందండి, సహాయం తీసుకోండి, బయటికి రండి. ఇంకొక కేసు ఇప్పుడు చెప్తాను, ఇది హార్డ్లీ మీరు అక్క ఇట్లా వెళ్ళి ఇట్లా అవుతుంది అన్నారు కదా, కాదండి. అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి మొన్ననే వెళ్ళొచ్చా, 1 వీక్ బ్యాక్. అంబర్పేట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చి 28 ఫిబ్రవరి వెళ్ళి వచ్చా నేను. ఆ పిల్ల లేచిపోయి వెళ్ళిపోయింది. వాడు ఒక దొంగ స్మగ్లరు, తల్లిదండ్రులు ఆటో డ్రైవర్లు, ఇంత చిన్న జీవితాలు వాళ్ళవి. ఆ అమ్మాయి చదువుకోలే, 9వ తరగతి చదువు ఆపేసింది, డ్రాప్ అవుట్, ఏదో చేసుకుని బతుకుతోంది. వీడు ట్రాప్ చేశాడు, తీసుకొని వెళ్ళిపోయాడు. 3 నెలలు సాగా అనుభవించి తీసుకొస్తే ఈ తల్లిదండ్రులు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టారు. పెడితే వీళ్ళకి తెలుసు ముస్లిము, ఇవన్నీ తెలుసు, అయ్యో అని వీళ్ళు బాధపడుతుంటే, సరే మన వాళ్ళు మన పిలిస్తే నేను వెళ్ళాను. అయితే వాళ్ళు అక్కొచ్చి పొద్దున్నుంచి వాళ్ళు వెతుకు పట్టుకొచ్చుకున్నారు, మన పోలీసు వాళ్ళు పట్టుకొచ్చి కూర్చోబెడితే మన వాళ్ళు ఎవరో చెప్తున్నారు, పోలీసు ఏదో చెప్తున్నారు. నేను వెళ్ళి ఇంకొక అక్క వెళ్ళి మాట్లాడుతుంటే, ఊరికి విసిగించకండి మా చెల్లిని, పొద్దున్నుంచి అలసిపోయింది, దానికి నిద్ర లేదు. మేము ఇక్కడ గొంతు చించుకులు పాఠాలు చెప్పి డైరెక్ట్గా ఉద్యోగాల నుంచి బండ్లు వేసుకొని అయ్యో పిలిచారు వాళ్ళు, అయ్యో ఆడపిల్ల, మన పిల్ల కాపాడాలి. నువ్వు అక్క పాప అప్పటికి నేను అప్పటికే విసిగిపోయాను. నేను చెప్తుండే బహు తగ్గయి బచ్చి, तुम ये पी लो, जूस पी लो, बच्ची थोड़ी देर उसको बात मत करना, थोड़ी देर बैठो, खामोश बैठो. हम खामोश बैठे थोड़ी आए, क्या हुआ? పోలీస్ వాళ్ళు చెప్తున్నారు పక్కన, వాడు దొంగ, వాడి మీద చార్జ్ షీట్స్ ఉన్నాయి, వాడితో వెళ్ళకు, చచ్చిపోతావు. ఐఎమ్ స్పీకింగ్ ఆఫ్ February 20th, 2025. ఏ కేస్ హెస్ కమ్. మేము వెళ్ళాము, తండ్రి ఆటో డ్రైవర్. నాకు కోపం వచ్చింది. అరే బాబా, మేము మాట్లాడడానికి వెళ్ళాము, వాళ్ళ అక్కొచ్చి చాలా అలసిపోయింది మా చెల్లెలు, ఇప్పుడు ఏం మాట్లాడకండి, దానికి రాత్రంతా నిద్ర లేదు, ప్రయాణం చేసి వచ్చింది మహారాష్ట్ర నుంచి.
ఏదో దొంగ ఏదో లేపకపోతే అదే కదా. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పాపం దీనికి మంచి చెడు చెప్పబోతుంటే నువ్వు కథలు పడతావా? ఎందుకు పడుతున్నారంటే వాళ్ళకి బికాస్ ఆఫ్ ఇగ్నోరెన్స్, సోషల్ అవేర్నెస్ లేదు. సోషల్ అవేర్నెస్ లేదు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారండి. నేను చెప్తున్నాను కదా, ఎకనామిక్ విన్నదా అసలు అమ్మాయి దాని బతికెంత, అది 9th క్లాస్ చదివింది. చిన్న అది ఎంత 24 ఏళ్ళట. మేము बहुत थक गई हूँ आंटी, बाद में बात करेंगे ना, बाद में आना, बाद में आना. మనం ఏమన్నా ఈ బిజినెస్ ప్రమోషన్ కోసం ఏదైనా అమ్మడానికి వస్తున్నామా వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఆ పోలీసులు ఆ లేడీ పోలీసులు ఉంటారు కదా, కానిస్టేబుల్స్, ఒక చీదర చూపు చూసారు ఆ పిల్లని. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, అమ్మ నువ్వు చేసుకున్నా వాడు దొంగ వదావా, వాడి మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి, వాడు దొంగ అని చెప్తున్నారు వాళ్ళు. పాపం మన హిందూ అయిన అక్క, ఒక ప్రెసిడెంట్, ఆ అక్క పేరు మర్చిపోయాను నేను, ఆ అక్క కూడా వచ్చారు. ఇంకా నాకు ఇట్ వాస్ టు ద పీక్స్, ఆల్వేస్ ఎగ్జాస్టివ్ ఉన్నారు. సో కమెంట్స్ నేను అక్క మనకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వాలి కదా అక్క. అసలు అమ్మాయి వాట్ ఈస్ షీ అప్ టు, వాట్ డస్ షీ వాంట్? ఆ అమ్మాయి షీస్ ఇన్ మోర్ కంఫర్ట్ జోన్ విత్ దట్ ఫెలో, బికాస్ వాడు దీనికి ఇక్కడ అత్తగా ఆ పుట్టింట్లో తినడానికి దొరకంది, వేసుకోవడానికి దొరకనిది, చూడటానికి దొరకని తీసుకొచ్చి దీనికి ఇస్తారు. దీనికి అది కంఫర్ట్ జోన్ బాగుంది. అది అలాంటి వాళ్ళకి అదే కరెక్ట్ అనేసి విడిచిపెట్టాల్సింది. నేను అదే చెప్పి నేను వచ్చేసాను. మంచి పని చేసింది అక్క. ఇప్పటికే చాలాసేపు మనం మాట్లాడుకున్నాం. ఒక 2 కేసెస్ మీరు మాట్లాడతారేమో అనుకున్నా కానీ 10 కేసెస్ వరకు మనం మాట్లాడుకున్నాం. అది మీకు అర్థం కాలేదు అనుకుంటా. 5:30 స్టార్ట్ చేస్తే 7:30 అవుతుంది. ఆల్మోస్ట్ 2 hours మేము ఈ ఇంటర్వ్యూ చేసినాము. అందులో కొన్ని కటింగ్స్ అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్స్ అక్క, స్టూడియోకి వచ్చి మాతో పాటు ఇదంతా మాట్లాడినందుకు. మోస్ట్ వెల్కమ్. ఐఎమ్ హ్యాపీ. యాక్చువల్లీ ఇది జనాల్లోకి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మీ ఒక మంచి మాధ్యమం అమ్మ. చాలా మంది అంటారు ఉంటారా 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 అని. బరాబర్ ఎవరెవరు నేను ఏదైనా ఉంటే చెప్పు, నేను వచ్చి సహాయం చేస్తాను అంటారు. నాకు తెలిసిన వాళ్ళు ఏదైనా ఇట్లాంటివి ఉంటే రండి అని అంటే, ఇలాంటివి చేయాలంటే యూ హ్యావ్ టు గివ్ యువర్ టైం. టైమ్ ఈజ్ వెరీ ప్రెషియస్ ఫర్ ఎవ్రీ వన్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. బట్ వెన్ వీ డూ దిస్ వర్క్ వీ గివ్ అవుట్ అవర్ టైం. అంటే ఈ టైం ఇక్కడ మేము ఇస్తున్నాము అంటే అక్కడ నా ఫ్యామిలీ నుంచి నేను ఆ టైం తీసేసాను. అండ్ నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నా పిల్లలకు నేను చెప్తాను, ఐ టెల్ మై డాటర్స్ వాట్ ద కేస్ ఇస్, వై ఇట్ హ్యాస్ హ్యాపెండ్, ఐ ఎక్స్ప్లెయిన్ దెమ్. ప్లీజ్ తల్లిదండ్రులు మీరు అన్నారు కదా, చెప్పండి కేసు ఎందుకు ఎరైజ్ అవుతోంది. నా కూతురు ఏది అడిగినా నేను కాదనను అన్న తల్లిదండ్రులు ముద్దుగా చూస్తారు కదా, అలానే తల్లిదండ్రులు కూడా రేపు నేను చెప్తున్నాను, ఇబ్బందులు పడకండి. కూతురు ఏది అడిగితే తీసుకురావడం కాదు, కూతురు కరెక్ట్ అడుగు వేస్తోందో లేదో కూడా తండ్రి చూసుకోవాలి. అవసరమైందా తిట్టకండి, ఒక్క దెబ్బ వేయండి, తప్పులేదు. ఎందుకంటే కన్న వాళ్ళకి మాత్రమే పిల్లల మీద హక్కు ఉంటుంది. మేజర్ అయిన తర్వాత కూడా సార్ పోలీసులు అదే అంటారు, వాళ్ళకి మనం బ్రెయిన్ వాష్ చేస్తే మనం ఏం చేస్తాం సార్? మనం మ్యాక్సిమం ట్రై చేస్తాము. వాళ్ళు వెళ్ళిపోతాము అంటే ఆ సమిధల్లోకి వెళ్ళి ఆహుతి అయిపోతారు వాళ్ళు. లేదు అంటే బతికి బయటకు వస్తారు, లేదా సింగిల్గా ఫైట్ వేస్తూ ఉంటారు. సో ఇన్ని రోజులు మనము అంటే ఆల్మోస్ట్ ఒక 14 ఎపిసోడ్స్ చేసాము. ఇది 15th ఎపిసోడ్. సో ఇందులో ఏంటంటే ఇన్ని రోజులు మీరు ఒక హిందూ కోణంలో అంటే ఎవరో ఆర్గనైజేషన్కి సంబంధించిన నేతలు వచ్చేసి, సో ప్రెసిడెంట్స్ వచ్చేసి వాళ్ళు మాట్లాడినరు లవ్ జిహాద్ అంటే ఏంది అనేసి. బట్ ఇక్కడ లెక్చరర్ అక్క ఉషా అక్క వచ్చేసి మాట్లాడినరు. సో మీకు అర్థమై ఉంటుంది లవ్ జిహాద్ అన్నది ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా అనేసి. 1-2 మాట్లాడుకుందాం అనుకున్నాం, బట్ 10 వరకు కేసెస్ వచ్చాయి. అండ్ అవి ఎలాంటి బ్రూటల్ కేసెస్ కూడా మీరు విని ఉన్నారు అండ్ చూసినారు కదా. సో దీనిపైన మీరు ఏమంటారో కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఎవరైనా బాధితులు వచ్చేసి మాతో మాట్లాడాలి అనుకుంటే అక్క ప్లేస్ని మొత్తం డార్క్ చేసి అక్కడ కూర్చోబెట్టి మీతో మేము మాట్లాడతాము, అసలు ఎలా ట్రాప్ చేస్తున్నారు ఏంటి అన్నది మీ వాయిస్ మీరు వినిపించవచ్చు. ఇది రిఫ్లెక్షన్ ద్వారా మేము చేస్తున్నాము. సో మీరు మాతో పాటు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్క నమస్తే, థ్యాంక్ యూ, జై శ్రీరామ్. జై శ్రీరామ్, నమస్తే, థ్యాంక్ యూ.